అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓకే మెథడ్ ఓకే URL నెక్స్ట్ క్వెరీ పేరెంట్స్ URI పేరెంట్స్ headers authorization body ఓకే ఇవన్నీ కలిపి ఒక HTTP రిక్వెస్ట్ అవుతుందండి ఓకే రైట్ ఇప్పుడు పోస్ట్ మ్యాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని విడివిడిగా క్వెరీ పేరెంట్స్ ఇక్కడ ఉంటాయి URI పేరెంట్స్ మాత్రం URL లోనే ఉంటుంది ఓకే నెక్స్ట్ హెడర్స్ ఈ ఆథరైజేషన్ కూడా హెడర్స్ కిందకే వెళ్ళొద్దండి బట్ స్టిల్ సపరేట్ గా మనకి కాన్ఫిగర్ చేసేదానికి ఈజీగా ఉండేదానికి చేస్తున్నారు ఇక్కడ బాడీ ఈ పార్ట్స్ అన్ని మనం ఒక ఏపీఐని కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు విల్ ట్రై టు యూజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఓకే ఇది HTTP రిక్వెస్ట్ ఫైన్ నౌ ఎనీ పాయింట్ స్టూడియోలో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం ఓకే హలో వరల్డ్ డెమో అని ఎక్కడ చేస్తామండి ఫైల్ న్యూ మ్యూల్ ప్రాజెక్ట్ అండ్ దెన్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాము క్లిక్ ఆన్ ఫినిష్ ఈ ఆప్షన్స్ అన్ని కూడా డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ ద కమింగ్ సెషన్స్ ఓకే ఏది ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడు అవసరం అయినప్పుడు విల్ ట్రై టు యూటిలైజ్ ఇట్ నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా ఒక XML ఫైల్ క్రియేట్ అయింది రైట్ ఈ XML ఫైల్లో మనం వీఆర్ గోయింగ్ టు డెవలప్ అవర్ అప్లికేషన్ ఎలా చేస్తాము ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి ఆ కాంపోనెంట్స్ ని లేకపోతే కనెక్టర్స్ ని డ్రాగ్ డ్రాప్ చేస్తాం అనమాట ఎగ్జాక్ట్లీ ఓకే ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఏం చేసామండి లిజనర్ తీసుకున్నాం ఇదేంటిది మన ఏపీఐకి సోర్స్ లో ఉంది అంటే మనం పోస్ట్ మ్యాన్ లోంచి హిట్ చేయగానే దిస్ విల్ లిజన్ ద రిక్వెస్ట్ అండ్ దెన్ ఇట్ విల్ ట్రై టు ప్రాసెస్ ద రిక్వెస్ట్ టు ద నెక్స్ట్ బ్లాక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారంట దీన్ని ఫ్లో అంటారంట ఇది ఫ్లో అంటారు ఇది ఒక కాన్ఫిగరేషన్ XML ఫైల్లో మల్టిపుల్ ఫ్లోస్ ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ ఫ్లోని డైరెక్ట్ గా ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేస్తే ఫ్లో అయినా వస్తుంది లేకపోతే కాంపోనెంట్ ని తీసుకొచ్చినా ఒక ఫ్లో జనరేట్ అవుతుంది ఇక్కడ చూసారా సోర్స్ అని ప్రాసెస్ అని ఎర్రర్ హ్యాండ్లింగ్ అని 3 పార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు సోర్స్ లో పెట్టానండి లిజనర్ ప్రాసెస్ లో పెడితే అవ్వదు ఎందుకని ఆ సోర్స్ లో ఉంది కాబట్టి ఇట్ విల్ ట్రై టు లిజన్ టు ద రిక్వెస్ట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది పోస్ట్ మ్యాన్ ప్రస్తుతానికి ఒకవేళ ఫ్రంట్ ఎండ్ నుంచి అయితే ఫ్రంట్ ఎండ్ నుంచి ఎక్కడి నుంచి అయితే మనకి రిక్వెస్ట్ వస్తుందో అక్కడి నుంచి లిజన్ చేసుకొని అది ఇట్ విల్ ట్రై టు కన్వర్ట్ దాట్ రిక్వెస్ట్ ఇంటూ MuleSoft అండర్స్టాండబుల్ ఫార్మాట్ అని MuleSoft అండర్స్టాండబుల్ ఫార్మాట్ ఆ తర్వాత ఇక్కడంతా ప్రాసెసింగ్ జరిగి దెన్ విల్ సెండ్ ఇట్ టు మళ్ళీ లిజనర్ అగైన్ ఇట్ విల్ సెండ్ ద రెస్పాన్స్ బ్యాక్ అన్నమాట ఓకే ఇక్కడ సోర్స్ ప్రాసెస్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ద్వారా మనం చేసుకోవచ్చు ఎర్రర్ హ్యాండ్లింగ్ సపరేట్ గా ఒక 2 to 3 సెషన్స్ చెప్తాను అప్పుడు విల్ ట్రై టు సీ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ I'll delete this. Fine. Now, listener ని కాన్ఫిగర్ చేయాలి కదండి ఆల్రెడీ మనం చూసినట్టుగానే మళ్ళీ చేద్దాం ఒకసారి విల్ ట్రై టు డూ ఇట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత హియర్ ఇట్ విల్ ఓపెన్ యాజ్ అ ట్యాబ్ హియర్ అండ్ దెన్
విల్ క్లిక్ ఆన్ ప్లస్. ప్లస్ చేసిన తర్వాత ఓకే, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉంచేయండి ప్రస్తుతానికి. విల్ ట్రై టు సీ లేటర్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ టెస్ట్ అనో డెమో అని ఇచ్చుకుందాం. ఓకే, ఇది పాత్ అండి. ఎగ్జాక్ట్లీ రైట్. నౌ లిజనర్ కాన్ఫిగరేషన్ ఇస్ డన్. అయితే నెక్స్ట్ మనం ఏం చేయాలండి, హలో వరల్డ్ అని పంపించాలి. ఎగ్జాక్ట్లీ అంతే కదా. దానికి ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ఒకటి ఉంది, సెట్ పేలోడ్ ఒకటి ఉంటుంది. సింపుల్ది కాబట్టి ఐ ట్రై టు యూస్ సెట్ పేలోడ్. ఓకే, లాగర్ కూడా యూటిలైజ్ చేద్దాం. ఫస్ట్ లో ఒక లాగర్ కావాలి నాకు, లాస్ట్ లో ఒక లాగర్ కావాలి. ఓకే, ఐ విల్ కీప్ ఇట్ యాజ్ స్టార్ట్ లాగర్. డిస్ప్లే నేమ్ మారింది చూడండి, డిస్ప్లే నేమ్ మారుస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, అండ్ లాగర్. ఓకే, ఈ ఫ్లో నేమ్ కూడా నేను ఇలా ఉండకూడదు అనుకుంటున్నానండి, మార్చాలనుకుంటున్నాను. ఐ కెన్ గో హియర్ అండ్ చేంజ్ హైఫన్ ఫ్లో. ఓకే రైట్. ఇప్పుడు ఇది ఒక స్టార్ట్ లాగర్ ఉంది, నెక్స్ట్ పేలోడ్ ఉంది, అండ్ దెన్ లాగర్ ఉంది. ఇక్కడ ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్లీ ఈ లాగర్ ఒకటి ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇలా ఎఫెక్ట్స్ మోడ్లో కన్వర్ట్ చేశాను. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ రాయించండి. ఎగ్జాక్ట్లీ ఈ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఎలా రాయించి ఏంటి అనేది నీకు తర్వాత డీటెయిల్గా చెప్తాను. మనం డేటా వీవ్ అగైన్ క్లాసెస్ ఉంటాయి. బట్ స్టిల్ నౌ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ అసలు ఈ మ్యూల్ ఈవెంట్ ఎలా వెళ్తుంది అనేది చూసేదానికి వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. ఎగ్జాక్ట్లీ ఓకే, ఇక్కడేమో ఇది పేలోడ్ అని ప్రింట్ చేస్తాము. అంటే పేలోడ్ అంటే చెప్తాను ఒకసారి. ఓకే, అండ్ దెన్ హియర్ ఐ ట్రై టు క్లిక్ ఆన్ ఎఫెక్ట్స్ మోడ్ అండ్ దెన్ ఎక్స్పాండ్ దిస్. ఓకే, ఇక్కడ ఇది డేటా వ్యూ అంటారండి. ఓకే, దీని గురించి ఇప్పుడు ఏం వరి అవ్వద్దు. ఓకే, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ మనకి ఏమేమి వస్తున్నాయని ప్రింట్ అయ్యేదానికి ఐఎమ్ జస్ట్ షోయింగ్. ఎగ్జాక్ట్లీ అంతే. ఓకే, మామూలుగా అయితే హలో వరల్డ్ ఇది లేకుండానే చూపించేస్తానండి. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో సమ్ ఎక్స్ట్రా థింగ్స్ ఆల్సో మీకు. ఎగ్జాక్ట్లీ ఓకే, అందుకని విల్ సీ. ఇప్పుడు మనం మెథడ్, యుఆర్ఎల్, క్వైరీ పారామ్స్, ఇవన్నీ ఈ రెండు ఓకే అండి. ఇవన్నీ సపరేట్గా వచ్చేటట్టు చెక్ చేద్దామండి. ఎగ్జాక్ట్లీ ఈ ఆథరైజేషన్ కూడా పర్లేదు. క్వైరీ పారామ్స్, యూఆర్ఐ పారామ్స్, హెడర్స్, బాడీ. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ప్రింట్ అయ్యేటట్టు చూద్దాం. ఓకేనా, ఫస్ట్ క్వైరీ పారామ్స్. ఓకే, కీ ఇచ్చుకున్నాను, దానికి అట్రిబ్యూట్స్ డాట్ క్వైరీ పారామ్స్. ఓకే, ఇదంతా ఎలా రాయాలి అనేది డోంట్ వరీ అండి, విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ. అంటే ఒకవేళ కొంచెం డేటా వ్యూ లాంగ్వేజ్ అనే ఒక చిన్న స్క్రిప్టింగ్ లాగా ఉంటుందని చెప్పాను కదండి, ఇదే ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం ఇది అర్థం చేసుకునే దానికి ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ అండ్ ప్రింట్ ఇట్ అండి. లాగ్ అంటే ఏం చేస్తాం, ప్రింట్ చేస్తాం. ఎగ్జాక్ట్ హెడర్స్ కదా, ఐ నీడ్ హెడర్స్ ఆల్సో. అంటే ఏం చేస్తున్నానండి ఇప్పుడు ప్రస్తుతానికి ఐ జస్ట్ వాంటెడ్ టు షో ఇవన్నీ మనకి వస్తున్నాయా లేదా. ఎగ్జాక్ట్లీ అప్లికేషన్లోకి వచ్చేటప్పుడు అవి ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేస్తే వీళ్ళు అండర్స్టాండ్. నెక్స్ట్ సెట్ పేలోడ్.
ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం అంటే హలో వరల్డ్ అని చేద్దాం సింపుల్గా. ఫైన్. ఎండ్ లాగర్లో ఏం చేద్దాం, విల్ ట్రై టు ప్రింట్ ద పేలోడ్ సెట్ హియర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ దెన్ విల్ సెండ్ ద రెస్పాన్స్ బ్యాక్. ఇప్పుడు ఈ ఏపీని ఎవరైనా కన్జ్యూమ్ చేసుకుంటే లేకపోతే హిట్ చేస్తే ఏమవుతుందండి, వాళ్ళు ఏ డీటెయిల్స్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ ఏమో హలో వరల్డ్ అని ప్రస్తుతానికి. ఓకే ఫైన్. నా పోర్ట్ ఏం సెట్ చేసాం 8081 రైట్. ఐ గో టు పోస్ట్ మ్యాన్. ఫస్ట్ దీన్ని డిప్లాయ్ చేయాలి కదండి, ఎగ్జాక్ట్లీ. రైట్ క్లిక్. ఫస్ట్ ఏం చేద్దామంటే రన్ చేద్దాం. రన్ చేసి ఏం జరుగుతుంది, డీబగ్ చేసి ఏం జరుగుతుంది చూద్దాం ఎగ్జాక్ట్లీ. రన్ చేసి రెస్పాన్స్ వస్తుందా లేదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తే దెన్ విల్ సీ ఇట్ ఇన్ డీటెయిల్. ఓకే డిప్లాయ్ అయింది. నౌ ఐ గో టు పోస్ట్ మ్యాన్. మనం ఏం చేసామండి, మెథడ్ ఏమో లిజనర్లో హెచ్టిటిపిఏ పెట్టాం. హెచ్టిటిపి ఎక్కడ డిప్లాయ్ అయింది, మన ల్యాప్టాప్ లోకల్ హోస్ట్లో, అందుకని లోకల్ హోస్ట్. ఓకే నెక్స్ట్ ఏం పెట్టాం ఇక్కడ, పాత్లో టెస్ట్ 8081 పోర్ట్. ఇలా పోస్ట్ మ్యాన్ రిక్వెస్ట్ ఫామ్ చేసుకోవాలండి. ఇది ప్రస్తుతానికి మెథడ్ ఏ మెథడ్ అయినా అలో చేస్తుందండి, ఎందుకంటే ఐ హ్యావెంట్ రిస్ట్రిక్టెడ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. మామూలుగా అయితే రియల్ టైంలో రిస్ట్రిక్ట్ చేస్తాం ఏ మెథడ్ అని, బట్ స్టిల్ నౌ నేను ఏ మెథడ్ ఇచ్చినా వర్క్ చేసేటట్టు పెట్టుకున్నా ఎగ్జాక్ట్లీ. ఐ విల్ హిట్ ఇట్. నెక్స్ట్ ఐఎమ్ గెటింగ్ ద రెస్పాన్స్ హలో వరల్డ్. బట్ ఇది ఎలా వచ్చింది, లోపలికి ఎలా వెళ్ళింది, ఆ ప్రాపగేషన్ ఎలా జరిగింది, ఇదంతా కూడా మనం విల్ ట్రై టు సీ. నా ఇక్కడైతే ఇప్పుడు మనం ఏం చేసామండి, మీరు చూస్తే మెథడ్ పంపించాము, ప్రోటోకాల్ సారీ యూఆర్ఎల్ పంపించాము అంతే. హెడర్స్ ఏమో ఇవన్నీ హిడెన్ అండి, ఇవి ఆటోమేటిక్గా వాటికే వెళ్తాయి ఎగ్జాక్ట్లీ, మన సిస్టమ్ జనరేటెడ్ వన్స్. నెక్స్ట్ ఆథరైజేషన్ మనం ఏం పంపించలేదు. ఓకే ఇది నో ఆథ్ అని పెట్టేసుకోవచ్చు ఇక్కడ. అండ్ పారామ్స్ చూస్తే మనం ఏం పంపించలేదు, బాడీ చూస్తే మనం ఏం పంపించలేదు. పంపించకపోయినా కూడా ఇట్ ఈస్ వర్కింగ్ ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. అంటే అన్ని టైమ్స్ లో పంపించాలని రూల్ ఏం లేదండి, వెన్ ఎవర్ రిక్వైర్డ్ విల్ ట్రై టు సెండ్ దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. నౌ వాట్ ఐ గో బ్యాక్ టు ప్రెజెంటేషన్. ఇప్పుడు ఇది కదండి హెచ్టిటిపి రిక్వెస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ లిజనర్ జాబ్ ఏంటంటే హెచ్టిటిపి లిజనర్ కదండి, ఇది మీరు అబ్జర్వ్ చేస్తారా, హెచ్టిటిపి లిజనర్. ఇది హెచ్టిటిపి మీద క్లిక్ చేసి ఇక్కడ లిజనర్ ఉంది, దాన్ని డ్రాగ్ డ్రాప్ చేసాం ఇక్కడ ఎగ్జాక్ట్లీ. ఓకే రైట్. అయితే హెచ్టిటిపి లిజనర్ యొక్క జాబ్ ఏంటంటే ఇట్ విల్ లిజన్ టు ద హెచ్టిటిపి రిక్వెస్ట్. ఓకే ఇట్ విల్ లిజన్ టు ద హెచ్టిటిపి రిక్వెస్ట్ అండ్ దెన్ ఇట్ విల్ కన్వర్ట్ దట్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఇంటూ మ్యూల్ ఈవెంట్. అంటే మ్యూల్ ఈవెంట్ అంటే ఏంటి, మ్యూల్కి అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పాను కదండి. ఓకే ఫస్ట్ అది హెచ్టిటిపికి అర్థమయ్యే విధంగా ఉంది, బట్ మ్యూల్కి అర్థమయ్యే విధంగా ఎవరు చేస్తున్నారు, లిజనర్ విల్ కన్వర్ట్ ఎగ్జాక్ట్లీ. లిజనర్ విల్ కన్వర్ట్ ద రిక్వెస్ట్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఇంటూ మ్యూల్ ఈవెంట్. ఓకే మ్యూల్ ఈవెంట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి, మ్యూల్ సాఫ్ట్ కి అర్థమయ్యే విధంగా రెడీ చేసుకోవడాన్ని మ్యూల్ ఈవెంట్ అంటారు. ఆ మ్యూల్ ఈవెంట్లు ఏమేమి ఉంటాయి అనేది విల్ ట్రై టు సీ. చూడండి, మ్యూల్ ఈవెంట్ కంటైన్స్ ద కోర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్డ్ బై మ్యూల్ రన్ టైమ్. అంటే ఇప్పుడు మన మ్యూల్ సాఫ్ట్కి వచ్చిన తర్వాత ప్రాసెస్ చేయాలి కదండి, ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఇట్ ట్రావెల్స్ త్రూ కాంపోనెంట్స్ ఇన్సైడ్ మ్యూల్ అప్లికేషన్ ఫాలోయింగ్ ద లాజిక్ కాన్ఫిగర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందండి, ఇక్కడ మీరు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒక ఫస్ట్ లాగర్ ఉంది, సెకండ్ లాగర్ ఉంది, తర్వాత మధ్యలో సెట్ పేలోడ్ ఉంది. ఇప్పుడు ఆ మ్యూల్ ఈవెంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పాస్ అవుతూ వెళ్ళొద్దు ఎగ్జాక్ట్లీ, అదే చెప్తున్నారు వాళ్ళు. ఆ పాస్ అవుతూ వెళ్ళేటప్పుడు మనం మధ్యలో ఏమైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ కూడా దానికి ఎఫెక్ట్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఏ మ్యూల్ ఈవెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. ఏంటది, పేలోడ్, అట్రిబ్యూట్స్, వేరియబుల్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్టిటిపి రిక్వెస్ట్ ఎలా ఉండిందండి, ఇది కూడా దీని స్ట్రక్చర్, మెథడ్ ఉంది, యూఆర్ఎల్ ఉంది, హెడర్స్ ఉంది, క్వరీ పారామ్స్, యూఆర్ఎల్ పారామ్స్, ఆథరైజేషన్, బాడీ, ఇవన్నీ దాని స్ట్రక్చర్, హెచ్టిటిపి రిక్వెస్ట్ స్ట్రక్చర్. ద సేమ్ వే మ్యూల్ ఈవెంట్ కూడా ఒక స్ట్రక్చర్ ఉందండి. ఆ స్ట్రక్చర్ ఏంటి అని అంటే పేలోడ్, అట్రిబ్యూట్స్, వేరియబుల్స్.
ఈ 3 నేమ్స్ వాడతారు అనమాట. మ్యూల్ ఈవెంట్ ఇది సర్టిఫికేషన్లో వస్తుందండి క్వశ్చన్, యాజ్ వెల్ యాజ్ ది ఇంటర్వ్యూస్లో కూడా కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది మ్యూల్ ఈవెంట్ అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అడిగినప్పుడు మ్యూల్ ఈవెంట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ పేలోడ్, అట్రిబ్యూట్స్ అండ్ వేరియబుల్స్. whenever there is an error, even it will consist of error object also అని చెప్పుకోవచ్చు అనమాట. ఏంటండి, మ్యూల్ ఈవెంట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ పేలోడ్, అట్రిబ్యూట్స్ అండ్ వేరియబుల్స్ along with error object whenever there is an error. ఇది ఆన్సర్. ఫైన్. నౌ అయితే మ్యూల్ ఈవెంట్ కూడా స్ట్రక్చర్ ఏంటి అంటే ఇలా ఉంటుందండి. చూసారా, ఇక్కడ మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ లోపల పేలోడ్, అట్రిబ్యూట్స్. ఇప్పుడు ఏం చెప్పాను నేను ముందు దాంట్లో పేలోడ్, అట్రిబ్యూట్స్, వేరియబుల్స్ అని చెప్పాను. అయితే ఈ పేలోడ్ ని అట్రిబ్యూట్స్ ని కలిపి మెసేజ్ అని కూడా అంటున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్స్ ఫైన్. అయితే వేరియబుల్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎక్సెప్షన్ మెసేజ్. ఎక్సెప్షన్ మెసేజ్ అంటే వెన్ ఎవర్ దర్ ఇస్ అన్ ఎర్రర్, ఆ ఎర్రర్ మెసేజ్ కూడా. ఇది మ్యూల్ ఫోర్ ఈవెంట్ స్ట్రక్చర్ అండి. ఎనీ క్వశ్చన్స్ అండి? వీటిని ఇప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ మ్యూల్ ఫోర్ ఈవెంట్ గా ఎలా కన్వర్ట్ అవుద్ది, ఏం కన్వర్ట్ అవుతాయి, ఏవేవి దేనికి మారుతాయి అనేది విల్ సీ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, చూడండి. ఇప్పుడు ఈ హెచ్టిటిపి రిక్వెస్టర్ లిజనర్ దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు లిజనర్ ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ, ఇట్ విల్ ట్రై టు కన్వర్ట్ ది హెచ్టిటిపి రిక్వెస్ట్ టు మ్యూల్ ఈవెంట్. ఎలా కన్వర్ట్ చేస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడేమో హెచ్టిటిపి రిక్వెస్ట్ పెట్టాను, ఇక్కడేమో మ్యూల్ ఫోర్ ఈవెంట్ పెట్టాను. ఏం చేద్దామంటే ఐ ట్రై టు రైట్ ఆల్ ద డీటెయిల్స్ ఇక్కడ. ఓకే, మెథడ్ ఉంది, ఓకే, యూఆర్ఎల్ ఉంది, హెడర్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ యూఆర్ఐ పారామ్స్, ఓకే, ఆథరైజేషన్, ఇవన్నీ కూడా అండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ హెడర్స్ కానీ మెథడ్, యూఆర్ఎల్, ఇవన్నీ యాక్చువల్గా అట్రిబ్యూట్స్గా కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, మొత్తం మెథడ్, యూఆర్ఎల్, హెడర్స్, క్వెరీ పారమ్స్, యూఆర్ఐ పారమ్స్, ఆథరైజేషన్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? అట్రిబ్యూట్స్లో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. ఇప్పుడు అంటే ఏంటి, హెచ్టిటిపి రిక్వెస్ట్లు ఏమో వాటిని ఏమంటాం, ఇలా అంటాము. లోపలికి వచ్చిన తర్వాత అవన్నీ కలిపి ఏమంటాం? అట్రిబ్యూట్స్ అంటాం. అట్రిబ్యూట్స్లో హెడర్స్ ఉంటాయి, క్వెరీ పారమ్స్ ఉంటాయి, యూఆర్ఐ పారమ్స్ ఉంటాయి, ఆథరైజేషన్ కావాలంటే ఆథరైజేషన్ ఉంటుంది, మెథడ్ కావాలంటే ఇవన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ మ్యూల్ ఫోర్లోకి వచ్చిన తర్వాత వాటిని ఏమంటాం? అట్రిబ్యూట్స్ అంటాం. ఎగ్జాక్ట్లీ. హెచ్టిటిపి బాడీ ఎలా కన్వర్ట్ అవుతుందండి? పేలోడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మ్యూల్ ఫోర్లోకి రాగానే దాన్ని ఏమంటున్నాం? పేలోడ్ అని అంటున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే టర్మినాలజీ చేంజ్ అయిపోయిందండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ రిక్వెస్ట్ లిజనర్ ఏం చేసింది? హెచ్టిటిపి రిక్వెస్ట్ ని అది అర్థం చేసుకొని ట్రై టు కన్వర్ట్ ఇంటూ మ్యూల్ ఫోర్ ఈవెంట్. అండ్ మ్యూల్ ఫోర్ ఈవెంట్ లో ఇలా దీని టర్మినాలజీ ఇలా వాడుతున్నాం. బాడీనేమో పేలోడ్ అంటున్నాం, ఈ కొరవ హెడర్స్, యూఆర్ఐ పారామీటర్స్, క్వెరీ పారామీటర్స్, వీటన్నిటిని కూడా అట్రిబ్యూట్స్ అని అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. అట్రిబ్యూట్స్ లోపల అగైన్ విల్ హ్యావ్ క్వెరీ పారమ్స్, యూఆర్ఐ పారమ్స్, హెడర్స్, ఆథరైజేషన్, ఇవన్నీ ఉంటాయండి. ఫైన్. నెక్స్ట్ మనము ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదండి, ఈ వేరియబుల్స్ మ్యూల్ ఫోర్ ఈవెంట్ లో ఇక్కడ రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ చేసుకుంటామండి. ఎందుకు క్రియేట్ చేసుకుంటామంటే వెన్ ఎవర్ దర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ సేవింగ్ సమ్ వాల్యూస్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్, ఏదైనా ఒక ఫ్యూచర్లో మళ్ళీ వాడుకోవాల్సిన రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ని మళ్ళీ యాక్సెస్ చేసుకుంటారు. అంటే ఇక్కడనే కాదు, ఈ ప్రాసెస్ బ్లాక్లో ఎక్కడైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వేరియబుల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. అది వేరియబుల్ కూడా విల్ షో యూ, డోంట్ వరీ అబౌట్ ఇట్. టుడే ఇట్ సెల్ఫ్ విల్ సీ లైక్ హౌ టు క్రియేట్ ఎ వేరియబుల్ అండ్ హౌ టు యూజ్ ఇట్ లేటర్. ఎగ్జాక్ట్లీ. నౌ నెక్స్ట్ ఎక్సెప్షన్ మెసేజ్. ఎప్పుడైనా మన ఈ ప్రాసెస్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పలానా దగ్గర ఒక దగ్గర ఎర్రర్ వచ్చినప్పుడు దెన్ యువర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ విల్ బి హ్యాండిల్ అండ్ అప్పుడు ఎర్రర్ మెసేజ్ రేజ్ అవుతుంది అనమాట. ఆ ఎర్రర్ మెసేజ్ నే ఎక్సెప్షన్ మెసేజ్. అంటే ఎర్రర్ లేదనుకోండి, ఆ టైంలో ఈ ఎక్సెప్షన్ మెసేజ్ కానీ లేకపోతే ఎర్రర్ ఆబ్జెక్ట్ కానీ ఉండదు అనమాట. ఇది టోటల్ స్ట్రక్చర్ అండి. హెచ్టిటిపి రిక్వెస్ట్ నుంచి మ్యూల్ ఫోర్ ఈవెంట్ గా మారుతుంది. ఇప్పుడు ఏం జరిగిందండి, మనం పోస్ట్మెన్ నుంచి హిట్ చేసాము. ఓకే, అయితే ఇదేం చేసింది? లిజనర్ మ్యూల్ ఈవెంట్ గా కన్వర్ట్ చేసింది, ఇలా వెళ్ళింది. అవునా, మళ్ళీ
ఇక్కడ ఈ ఫ్లో అయిపోయిందని అర్థమైంది. అర్థమైన తర్వాత మళ్ళీ లిజనర్కి వచ్చింది. లిజనర్లో మనం రెస్పాన్స్, ఈ లిజనర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మళ్ళీ Mule 4లో ఉంటుంది కదండి, ఆ Mule 4లో ఉన్నదాన్ని మళ్ళీ HTTPగా కన్వర్ట్ చేసి ఇట్ విల్ సెండ్ ఇట్ టు ద హోస్ట్. ఓకే, లిజనర్ ఏం చేస్తుందండి, ఇట్ ఈస్ ట్రయింగ్ టు కన్వర్ట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ HTTP టు Mule event అండ్ Mule event టు HTTP. ఓకే ఫైన్. ఇక్కడ దాకా ఎన్ని క్వశ్చన్స్ అండి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో సార్. యా, ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలండి అంతే. ఎగ్జాక్ట్లీ ఈ టర్మినాలజీ కూడా గుర్తుండాలి మనకి. ఓకే ఫైన్. నౌ వాట్ ఐ విల్ ట్రై టు డూ, దీన్ని డీబగ్ చేద్దామండి. అంటే అసలు డీబగ్ అంటే ఏంటండి, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ద అప్లికేషన్ స్టెప్ బై స్టెప్. ఇక్కడికి వచ్చి ఏం జరిగింది, తర్వాత ఇక్కడికి వచ్చి ఏం జరిగింది, ఇక్కడికి వచ్చి ఏం జరిగింది, ఇలా స్టెప్ బై స్టెప్ చూడాలనుకుంటున్నాం. అప్పుడు ఎలా చేస్తాము, డీబగ్ అనేది వాడతాం. ఎక్కడ, ఇక్కడ రైట్ క్లిక్, ఈ స్టాప్ అప్లికేషన్. ఓకే, దెన్ రైట్ క్లిక్, డీబగ్. ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు డీబగ్ చేస్తున్నాం. ఇది డీబగ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి మీరు స్టెప్ బై స్టెప్ చూడాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ ఇట్ ఫ్రమ్ ద, ఇక్కడ నుంచి చూడలేమండి, సోర్స్లో చూడలేము, ఓన్లీ ప్రాసెస్ పార్ట్ నుంచి చూస్తాము. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఐ కెన్ యాడ్ బ్రేక్ పాయింట్. ఇప్పుడేమో వద్దు, నేను రిక్వెస్ట్ హిట్ చేయగానే ఇక్కడ ఆగుద్ది. రైట్ క్లిక్ చేసి యాడ్ బ్రేక్ పాయింట్ అని క్లిక్ చేశాను. యాడ్ బ్రేక్ పాయింట్ అని చేయగానే ఇప్పుడు ఏమవుద్ది, ఈ అప్లికేషన్ డిప్లాయ్ అయిందో లేదో చెక్ చేసుకొని డిప్లాయ్ అయింది. నా నేను హిట్ చేయగానే రిక్వెస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి ఆగుద్దండి. ఆ తర్వాత మనం స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. నా ఐ గో హియర్. చూడండి రెస్పాన్స్ రావట్లేదు, ఎందుకని, రిక్వెస్ట్ ఇక్కడ వెళ్ళి ఆగుంది. చూసారా, ఇక్కడికి వెళ్ళి ఆగింది. ఇదంతా అయిన తర్వాత దెన్ విల్ రిసీవ్ ద రెస్పాన్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మ్యూల్ డీబగ్గర్ అని ఒకటి వచ్చి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, మ్యూల్ డీబగ్గర్ అని. ఓకే, ఇక్కడ మీకు ఇంకొకటి నేను ఒక సెట్టింగ్ చేసుకున్నాను. మీకు మ్యూల్ డీబగ్ అప్లికేషన్ లాగానే 3 స్క్రీన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ 3 స్క్రీన్స్ వస్తాయి, అంటే 3 ట్యాబ్స్ లాగా. ఇప్పుడు ఇది 1, ఇది 2, ఇంకొకటి కింద 3 వస్తుంది అనమాట. మీకు అది కావాలంటే అది ఉంచుకోవచ్చు, లేకపోతే అక్కడ ఆ పాపప్ చదివితే మీకు అర్థమైపోద్దండి. ఓకే, ఆ పాపప్లో ఇఫ్ యూ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ చూపిస్తాను. డీబగ్లు అంటే ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది అనమాట. మీకు ఇలా కావాలా, ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఆప్షన్, అది మీకు ఆల్రెడీ అడుగుద్ది. నేను పర్మనెంట్గా నాకు ఇదే కావాలని చెప్పేసి, ఇలా కావాలని చెప్పేసి నేను సెట్ చేసుకున్నాను అనమాట. అది ఆ ఆప్షన్ వచ్చేటప్పుడు యూ కెన్ సెలెక్ట్ ద ఆప్షన్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే రైట్. ఒకవేళ లేకపోతే ఇలాగే ఉంచుకున్నారు అనుకోండి, వాట్ యూ కెన్ డూ, ఇలా అయినా మీరు యూ కెన్ డూ ది యాక్టివిటీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఏమవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది మ్యూల్ డీబగ్గర్ సంబంధించింది, అండ్ దెన్ ఇక్కడేమో ఫ్లో ఉంది, ఇక్కడేమో కన్సోల్ రిలేటెడ్ ట్యాబ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. ఎగ్జాక్ట్లీ. నాకు ఇది కంఫర్ట్ కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు సీ దిస్ స్క్రీన్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. నా ఇక్కడ చూస్తే మ్యూల్ డీబగ్గర్ అని ఒకటి వచ్చిందండి మనకి. ఈ మ్యూల్ డీబగ్గర్ ఏంటి అని అంటే, స్టెప్ బై స్టెప్ వెళ్ళేదానికి ఇది హెల్ప్ చేస్తుంది మనకి. ఈ ట్యాబ్లో ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదిగో నెక్స్ట్ ప్రాసెసర్ అని, రన్ టు ప్రాసెసర్ అని, నెక్స్ట్ రెజ్యూమ్ అని. ఓకే, ఈ రెజ్యూమ్ అని క్లిక్ చేస్తే ఇది కంప్లీట్ అయిపోద్దండి. ఇంకా నెక్స్ట్ ఎక్కడ బ్రేక్ పాయింట్ లేదు కాబట్టి కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ప్రాసెసర్ ప్రతి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇది క్లిక్ చేసుకోవాలి. సరే, ఇది క్లిక్ చేసే ముందు అసలు మ్యూల్ ఈవెంట్ ఎలా ఉందో ఇప్పుడు ఈ డీబగ్గర్ క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి, ఇక్కడ ఉంటుంది డీటెయిల్స్, లాగరు, అట్రిబ్యూట్స్, కోరిలేషన్ ఐడి, పేలోడ్, వేరియబుల్స్. చూసారా, మనం అనుకున్న స్ట్రక్చర్ అంతా ఇక్కడ ఉంది. పేలోడ్, అట్రిబ్యూట్స్, వేరియబుల్స్. ఎర్రర్ లేదు కాబట్టి, ఇంకా ఎర్రర్ అసలు ఏం రైజ్ కాలేదు కాబట్టి ఎర్రర్ లేదు. ఎగ్జాక్ట్. పేలోడ్, వేరియబుల్స్, అట్రిబ్యూట్స్. సరే, ఏమండి రిక్వెస్ట్లో మీరు ఏం పంపించారు, ఎగ్జాక్ట్లీ మీరు గుర్తుంటే మెథడ్ పంపించాం, యూఆర్ఎల్ పంపించాం, హెడర్స్లో కొన్ని హిడెన్ హెడర్స్. ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేసి పంపిస్తుంది. ఈ హెడర్స్ ఇవి పంపిస్తున్నాం. ఇవన్నీ అట్రిబ్యూట్స్లో ఉండాలండి, ఉన్నాయో లేవో చెక్ చేద్దాం. ఇక్కడ అట్రిబ్యూట్స్ మీద క్లిక్ చేశాను, అండ్ దెన్ ఐ విల్ కాపీ దిస్, గో టు Notepad++. ఓకే, చూసారండి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. క్వైరీ పారామ్స్ మీరు ఏం పంపించాలి, అందుకని ఎంటీ ఉంది. ఓకే, ఎంటీ అరే ఉంది. దీని ఇట్లా స్క్వేర్ బ్రేసెస్ ఉంటే దాన్ని అరే అంటారు.
లోపల ఏం వాల్యూస్ లేదు కాబట్టి అది ఎంటీ అరే అంటున్నాం ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ చూస్తే యూఆర్ఐ పారామీటర్స్ నథింగ్, యూఆర్ఐ పారామీటర్స్ కూడా ఏం లేవు అని చెప్తుంది. తర్వాత హెడర్స్ చూసారా, హెడర్స్ లో అరే ఉంది, దాంట్లో వాల్యూస్ ఉన్నాయి. ఏం వాల్యూస్ ఉన్నాయండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు హిడెన్ చేసిన హోస్ట్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, 1 2 3 4 5 6 7, అంటే ఈ రెండు కూడా, ఈ క్యాషే పోస్ట్ మ్యాన్, ఆ రెండు కూడా వచ్చాయి 7. ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చాయి, అరేలో వచ్చాయి చూసారు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు. రైట్, నెక్స్ట్ మీ ప్రోటోకాల్ ఏంటి, హెచ్టిటిపి. ఓకే, మన పాత్ ఏంటి, /test. ఓకే, నెక్స్ట్ మన యొక్క హోస్ట్ ఏంటి, ఇదండి. ఆ లోకల్ హోస్ట్కి ఇది ఇచ్చుకున్నారు వాళ్ళు యాక్చువల్గా అడ్రస్ చెప్పాలంటే. తర్వాత లోకల్ అడ్రస్ చూడండి, హోస్ట్ పోర్ట్ 8081. నెక్స్ట్ మళ్ళీ పాత్ కూడా, మెథడ్ చూసారా, మెథడ్ గెట్, మళ్ళీ పాత్, అంటే పాత్నే మల్టిపుల్ నేమ్స్ లో వాడు ఇచ్చుకున్నాడండి. ఇవన్నీ మనకేం పెద్ద అవసరం లేదు, బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు షో యూ. మొత్తం మీరు అబ్జర్వ్ చేశారండి, అట్రిబ్యూట్స్ లో మనకు కావాల్సిన ఇక్కడ డిస్కస్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మెథడ్, యూఆర్ఎల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్వెరీ పారామ్స్, యూఆర్ఐ పారామ్స్, హెడర్స్, ఆథరైజేషన్ లేదు కాబట్టి అందుకని రాలేదు మనకి. బాడీది వదిలేసేయండి, ప్రస్తుతానికి అట్రిబ్యూట్స్ చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వీఆర్ గెటింగ్ యాజ్ ద ఇన్ఫర్మేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే అట్రిబ్యూట్స్ కన్వర్ట్ అయ్యింది. ఒకవేళ ఇప్పుడు క్వెరీ పారామ్స్ ని కాల్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, అది అట్రిబ్యూట్స్ క్వెరీ పారామ్స్ అని చేస్తాం. నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అట్రిబ్యూట్స్ లో అడ్రస్ ఎలా కాల్ చేసుకోవాలి, క్వెరీ పారామ్స్ ఎలా కాల్ చేసుకోవాలి, యూఆర్ఐ పారామ్స్ ఎలా కాల్ చేసుకోవాలి, మనం ఎలా ఒక ఎక్స్ప్రెషన్ రాయాలో చెక్ చేసి చెప్తానండి. అప్పుడు విల్ ట్రై టు డిస్కస్ దట్. ఇప్పుడు అట్రిబ్యూట్స్ అన్ని వచ్చాయండి మనం అనుకున్నవన్నీ. ఓకే ఫైన్. నా నెక్స్ట్ పేలోడ్ చూడండి, ఎంటీ ఉంది. దీని మీద క్లిక్ చేశాను, ఏం లేదు. ఎందుకని, ఐఎమ్ నాట్ సెండింగ్ ఎనీథింగ్. ఇక్కడ బాడీలో ఐ టోల్డ్ యూ బాడీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ పేలోడ్. బాడీ ఎంటీ కాబట్టి పేలోడే ఏం లేదు ఎగ్జాక్ట్లీ. ఓకే, రిసీవ్ అయిన తర్వాత ఫైన్. నౌ నెక్స్ట్ ఈ వేరియబుల్స్ ఏం చెప్పారంటే, అవసరమైనప్పుడు ఐ విల్ ట్రై టు క్రియేట్ ద వేరియబుల్స్ హియర్ అండ్ దెన్ ఐ విల్ పాస్ ద యూజ్ ద వేరియబుల్స్ ఇన్ ద ఫ్యూచర్. బట్ వేరియబుల్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయండి, ఇక్కడికి వచ్చిన తర్వాత క్రియేట్ అవుతాయి. ఈ పోస్ట్ మ్యాన్ ఏం పంపించదు మనకి ఎగ్జాక్ట్లీ. అందుకని వేరియబుల్స్ కూడా 0 ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే సైజ్. దేర్ ఆర్ నో వేరియబుల్స్. నౌ ఐ విల్ గో టు నెక్స్ట్. మ్యూల్ డీబగ్గర్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఐ విల్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ ఉంది, మధ్యలో ఏం జరగలేదు కదా, లాగర్ కదా ఎగ్జాక్ట్లీ. అందువల్ల పేలోడ్ ఎంటీ, వేరియబుల్స్ 0. ఇప్పుడు ఐ జస్ట్ వాంట్, ఈ లాగర్ ఏం చేసిందండి, ఈ లాగర్ ప్రింట్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ. చూసారా, నేను మొత్తం ప్రింట్ చేయమని చెప్పాను, అందుకని ప్రింట్ చేస్తాను. క్వెరీ పారామ్స్ ఎంటీ, యూఆర్ఐ పారామ్స్ ఎంటీ, బాడీ ఎంటీ. నెక్స్ట్ హెడర్స్, ఉన్న హెడర్స్ అని ప్రింట్ చేసింది. అయితే ఏ ఫార్మాట్ లో చేసిందండి, జేసన్ ఫార్మాట్ లో చేసింది. నేను అక్కడ జేసన్ ఫార్మాట్ లో ప్రింట్ చేయమని చెప్పి ఇక్కడ క్లియర్ గా చెప్పాను, ఆ జేసన్ ఫార్మాట్ లో చేసింది. జేసన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది ఏంటనేది విల్ ట్రై టు డిస్కస్ ఇన్ డీటెయిల్ అండి, డోంట్ వరీ. ఓకే ఫైన్. నా ఇక్కడ ప్రింట్ చేసిందంటే లాగర్ ఎందుకు వాడుతున్నాం, ఇక్కడ ప్రింటింగ్ చేసుకునే దానికి వాడుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. ఫైన్. నౌ ఐ గో టు మ్యూల్ డీబగ్గర్ అండ్ దెన్ అగైన్ నెక్స్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇప్పుడు పేలోడ్ హలో వరల్డ్ అనొచ్చు. ఎందుకని, నేను ఇక్కడ పేలోడ్ సెట్ చేస్తున్నా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దాకా ఏం లేదు. ఒకవేళ ఇంతకుముందు పేలోడ్ ఉన్నున్నా ఇది ఓవర్ రైట్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, ఓవర్ రైట్ చేస్తుంది. ఎందుకని, ఐఎమ్ ట్రైంగ్ టు ఓవర్ రైట్ దట్ పేలోడ్, రైట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముందు ఏమి లేదు కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు సీ హలో వరల్డ్. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ ఆల్సో విల్ సీ ద సేమ్ హలో వరల్డ్ బికాస్ ఇట్ విల్ ఓవర్ రైట్ ఎగ్జాక్ట్లీ. ఫైన్, హలో వరల్డ్ అని వచ్చింది. అండ్ అట్రిబ్యూట్స్ ఏమైనా మారాయండి, నథింగ్, అలాగే ఉంటాయి. వేరియబుల్స్ ఏమైనా వచ్చాయా, ఏం లేవు, 0. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే అంటే ఈ ప్రాసెస్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. అండ్ దెన్ ఇట్ హెస్ సెండ్ ద రెస్పాన్స్ టు లిజనర్. ఈ ఫైనల్ గా ఏముందో అక్కడ, ఈ లిజనర్ ద్వారా వీ హ్యావ్ రిసీవ్డ్ ద రెస్పాన్స్ హలో. ఫైన్. ఇప్పుడు ఈ ఎండ్ లాగర్ ఏం ప్రింట్ అయిందో చూడాలి కదండి మనకి. ఐ విల్ సీ దట్. చూసారా, పేలోడ్ ప్రింట్ చేయమన్నాను. పేలోడ్ ఏముంది ఇక్కడ, హలో వరల్డ్ అని ఉంది, ఇది ప్రింట్ చేసింది.
క్లియర్ అండి? ఇది మ్యూల్ ఈవెంట్ ఎలా ప్రాపగేట్ అవుద్ది, ఎలాగా నెక్స్ట్ కన్వర్ట్ అవుద్ది అనేది ఇది ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే దీన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఏం రిక్వెస్ట్ పంపించినా రెస్పాన్స్ వచ్చేదేమో సెట్ పేలోడ్ ఈ హలో వరల్డ్ సెట్ చేసింది వస్తుంది, ఎందుకని పేలోడ్ సెట్ చేస్తున్నాం కాబట్టి. అయితే ఐ విల్ ట్రై టు సెండ్ బాడీ ఇవన్నీ కూడా ఊరికే పంపిద్దాం, మనం ఏం చెయ్యం. ఎగ్జాక్ట్లీ ఓకే, రా జేసన్ ఓకే, కొన్ని డీటెయిల్స్ ఊరికే పంపిద్దాం. ఎగ్జాక్ట్లీ ఓకే, జేసన్ ఫార్మాట్ లో పంపిస్తున్నాను అంతే. ఇలా ఎన్నైనా పంపించుకోవచ్చు అండి దీంట్లో, వేరు వేరు ప్రాపర్టీస్ అదంతా కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పంపిద్దాం అనుకున్నాం. ఓకే డీటెయిల్స్ ఇది దీంట్లో. నెక్స్ట్ హెడర్స్ లో ఈ ఆటోవి ఇది హైడ్ చేసి మనం కొత్తది ఒకటి పంపిద్దాం. ఓకే, ఏం పంపిద్దాం అంటే హెడర్స్ లో కోరిలేషన్ ఐడి ఒకటి పంపిద్దాం. ఓకే, ఇది ఒక సింపుల్ వాల్యూ అండి, ఇది ట్రాకింగ్ కోసం వాడుతుంటారు జనరల్ గా. ఓకే, ఒక సింపుల్ నెంబర్ పంపిస్తున్నాం. ఇది అక్కడికి వస్తుందా లేదా చెక్ చేద్దాం అండి మనం, దట్ ఈస్ ద మెయిన్ మోటో. ఎగ్జాక్ట్లీ ఓకే. నెక్స్ట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది ప్రస్తుతానికి పోస్ట్ మ్యాన్ అని పెట్టుకుంటాం. ఓకే, మామూలుగా మొబైల్ యాప్ అయితే మొబైల్ అట్లా పెట్టుకుంటాం. ఈ హెడర్ లో రెండు ఇచ్చానండి, ఇది వస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఆథరైజేషన్ లో వాట్ ఐ ట్రై టు కీప్ సమ్ బేసిక్ ఆత్ అండ్ ఇలా కొన్ని వాల్యూస్ ఇచ్చాను, ఏం జరుగుతుందో చూద్దాం. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ పారామీటర్స్, క్వెరీ పారామ్స్ ఏదో ర్యాండమ్ గా ఇద్దామండి. ఓకే, ఇక్కడేమి మీనింగ్ఫుల్ ఇవ్వట్లే ఇప్పుడు ప్రస్తుతానికి మనం టెస్ట్ చేసుకునే దానికి. ఒకటి ఇస్తున్నాను క్వెరీ పారామీటర్. ఎగ్జాక్ట్లీ యూఆర్ఏ పారామీటర్ ఇవ్వలేమండి, ఎందుకని అది లిజనర్ లో సెట్ చేయాలి. ప్రస్తుతానికి ఇవి చూద్దాం. హెడర్స్ పంపించాను, ఆథరైజేషన్ పంపించాను. ఇక్కడ చూసారా నేను ఇవి వాల్యూస్ యాడ్ చేయగానే గ్రీన్ బటన్ వచ్చింది, అంటే ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ సమ్ వాల్యూస్ ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి. ఆల్రెడీ హెడర్స్ ఉంది, హెడర్స్ గురించి. ఓకే ఫైన్. నా చూడండి క్వైరీ పారామ్స్ ఇక్కడ యాడ్ చేయగానే ఇక్కడ కూడా వచ్చాయి, క్వశ్చన్ మార్క్ అని వచ్చి ఇలా వచ్చింది. ఈ సెషన్ క్వైరీ పారామీటర్స్ యూఆర్ఏ పారామీటర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నింటిలో కానీ, లేకపోతే అంటే మనం రియల్ టైంలో ఇంప్లిమెంటేషన్ వాడేటప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని దిర్ విల్ బి సపరేట్ సెషన్ ఫర్ క్వైరీ పారామీటర్స్, యూఆర్ఏ పారామీటర్స్, దాని డెమాన్స్ట్రేషన్. ఎగ్జాక్ట్లీ ఓకే ఫైన్. నౌ ఐ క్లిక్ ఆన్ సెండ్. మళ్ళీ రిక్వెస్ట్ వచ్చింది. నౌ ఐ వాంట్ టు సీ ద మ్యూల్ ఈవెంట్. చూడండి attributes click చేసి again I'll copy them, I will paste them in the notepad. ఇప్పుడు చూడండి క్వెరీ పారామీటర్స్ లో వచ్చిందండి మనకి ఈ1 వాల్యూ 1. యూఆర్ఏ పారామీటర్స్ మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎంటీ ఉంది. హెడర్స్ లో కోరిలేషన్ ఐడి అని ఇచ్చాం, వచ్చిందా? సోర్స్ అని ఇచ్చాం, పోస్ట్ మ్యాన్ వచ్చింది. చూసారా హెడర్స్ లో. ఆథరైజేషన్ ఇక్కడ పాస్ చేసాం, ఇక్కడ ఆథరైజేషన్ అని, ఆ ఆథరైజేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చింది. చూడండి కాకపోతే మాస్క్డ్ వచ్చింది, ఎందుకని ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అండ్ ఈజీగా బయట చూపించకూడదు కాబట్టి మాస్క్ చేస్తుంది. అంటే ఇట్లా స్టార్ స్టార్ స్టార్, ఇప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కూడా స్టార్ 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 అని వస్తుంది, మాస్క్ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇవన్నీ ఆల్రెడీ రెగ్యులర్ డిఫాల్ట్ హెడర్స్. అబ్జర్వ్ చేశారండి? ఆ తర్వాత మనకి ఏం రావాలి? ఇవి అట్రిబ్యూట్స్. పేలోడ్ రావాలి కదండి, పేలోడ్ వచ్చిందా లేదా చెక్ చేద్దామా? పేలోడ్ ఓకే, బాడీది పేలోడ్ లో వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బాడీలో ఏం పంపించాం మనం, ఈ డీటెయిల్స్ పంపించాం, ఆ డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి. దాన్నే పేలోడ్ అంటున్నాం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. ఓకే, వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా లేవు, ఎందుకని వేరియబుల్స్ మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఆబ్వియస్లీ దెర్ విల్ బి నో వేరియబుల్స్. ఇప్పుడు ఈ పేలోడ్ ఇది ఉందండి, ఈ సెట్ పేలోడ్ తర్వాత ఏం జరుగుతుంది?
ఈ పేలోడ్ ఓవర్ రైట్ అయిపోయి దీంట్లో ఉన్న పేలోడే ఉంటుంది అనమాట. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుందండి, లాగర్ ప్రింట్ అవుద్ది. మనం ఒకసారి చూసుకుందాం లాగర్ ప్రింట్ అయిందా లేదా అని. చూసారా లాగర్ అంతా హెడర్స్ లో ఆథరైజేషన్. ఇప్పుడు చూడండి మాస్క్ లేకుండా వచ్చింది ఆథరైజేషన్. ఎగ్జాక్ట్లీ మొత్తం ప్రింట్ అయింది చూసారా. నెక్స్ట్ బాడీ వచ్చింది, బాడీ చెప్పాం యువర్ పారామ్స్ ఎంటీ, క్వరీ పారామ్స్ కీ 1 వాల్యూ 1, బాడీ వచ్చేసి నేమ్ ఎంప్లాయీ ఐడి. చూడండి ప్రింట్ అయింది కదా. ఇక్కడ నేను ఎందుకు ప్రింట్ అయినాయి, ఇక్కడ ఐ హావ్ క్లియర్లీ మెన్షన్ క్వరీ పారామ్స్ ఏంటో ప్రింట్ చేయండి, యువర్ పారామీటర్స్ ఏంటో ప్రింట్ చేయండి, బాడీ ఏంటో హెడర్స్ ఏంటో అన్ని ప్రింట్ చేయండి అని చెప్పాను. ఇది మనం రెఫరెన్స్ కోసం చెప్పేదానికి ఐ జస్ట్ లాగ్డ్ ఇట్ ఎగ్జాక్ట్లీ, అందుకని మనకు ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మ్యూల్ డీబగ్గర్లోకి వెళ్ళి ఇప్పుడు ఎప్పుడైనా అండి ఈ పర్టికులర్ డాటెడ్ లైన్ కానీ ఏదైనా కాంపోనెంట్ మీద ఉందంటే ఆ కాంపోనెంట్ ముందు ఇక్కడ వరకు మ్యూల్ ఈవెంట్ ఏందో అదండి, ఇది ఇంకా ప్రాసెస్ అయినట్టు కాదు. ఇది ఇక్కడికి వెళితే అప్పుడు ఇక్కడ వరకు ఏముందో అదండి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే ఏంటి లాగర్ వరకే ప్రింట్ అయింది, మీరు అబ్జర్వ్ చేస్తే తర్వాత ఇంకేం జరగల. ఇప్పుడు ఇంకా సెట్ పేలోడ్ది ఇంకా రాలేదు, అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇట్ ఈస్ ఓన్లీ పేలోడ్ ఏది ఉంది దీని ముందు ఏముందో అదే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంపోనెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు చూద్దాం పేలోడ్ చూసారా. హలో అట్రిబ్యూట్స్ నేనేం చేంజ్ చేయలేదు, ఆ సేమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి అలాగే. ఓకే వేరియబుల్స్ 0 ఉంది అండ్ దెన్ ఇంకొక 40 కామన్గా అలాగే ఉంది. నా ఎంటర్, మళ్ళీ కన్సోల్లోకి వెళ్తే మన హలో వరల్డ్ ప్రింట్ అయి ఉంటుంది. ఎందుకని ఇక్కడ పేలోడ్ అని చెప్పి పేలోడ్ ప్రింట్ చేయమని చెప్పి లాగ్లో చెప్పున్నాను నేను. ఆబ్వియస్లీ పేలోడ్ ఈస్ హలో వరల్డ్ అండ్ విల్ రిసీవ్ ది హలో. ఓకే ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ అండి ఎలా ప్రాపగేట్ అవుతున్నాయి ఎగ్జాక్ట్ రైట్. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ ఏం డౌట్ అంటే ఈ లిజనర్ మనం ఏం చేసామండి, ఓన్లీ పాత్ సెట్ చేసాము, హోస్ట్ పోర్ట్ సెట్ చేసాము, ఇంకేం చేయలేదు కదండి. ఈ రెస్పాన్స్ ఎలా పంపించాలి ఏంటి అనేది కూడా మన కాన్ఫిగరేషన్ ఏదో ఒకటి చేయాలి కదా అంటే బై డిఫాల్ట్ ఆల్రెడీ కాన్ఫిగరేషన్ ఉందండి, అందుకని మనకి ఇలా వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ లిజనర్ కాన్ఫిగరేషన్ అండ్ దెన్ ఐ విల్ గో టు రెస్పాన్సెస్ స్ట్రక్చర్. ఇక్కడ రెస్పాన్సెస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని నేను ఈ స్క్రీన్ పెద్దది చేసుకోవాలనుకోండి, డబుల్ క్లిక్ ఆన్ ఇట్. ఇలా చేశారంటే ఈ స్క్రీన్ పెద్దది అవుతుంది. ఓకే మళ్ళీ డబుల్ క్లిక్ చేశారనుకోండి చిన్నది. ఓకే ఫైన్ ఐ జస్ట్ వాంట్ టు షో దిస్. డబుల్ క్లిక్ అండ్ ఎక్స్పాండ్ ద స్క్రీన్. ఫైన్ నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెస్పాన్స్ సెక్షన్ ఉంది, ఇంకోటి ఎర్రర్ రెస్పాన్స్ సెక్షన్ ఉంది, రెండు ఉన్నాయండి ఎగ్జాక్ట్లీ. ఓకే ఇది ప్రస్తుతానికి వదిలేండి, ఐ టెల్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఐ టెల్ యూ ద ఎర్రర్ రెస్పాన్స్ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్లీ. అయితే ఇది సక్సెస్ రెస్పాన్స్ అన్న సేమ్ అండి. ఈ సక్సెస్ రెస్పాన్స్ కోసం ఎలా వెళ్ళాలో ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెచ్టిటిపి రెస్పాన్స్ కదా పంపించాలి అంటే బాడీ ఏముండాలి, పేలోడ్ ఉండాలి. అంటే ఈ ఫ్లో ఎండ్ అయ్యేటప్పుడు పేలోడ్ ఏముందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు హలో వరల్డ్ ఉంది. ఆ హలో వరల్డ్ నే ఇట్ ఈస్ ట్రైయింగ్ టు టేక్ ద బాడీ అండ్ హెడర్స్ ఏమైనా సెట్ చేస్తామండి, ఏం సెట్ చేయట్లేదు. ఇక్కడ స్టేటస్ కోడ్ రీజన్ ఫ్రేజ్ అని ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆల్సో. ఇదేంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 200 ఓకే వచ్చింది, ఇది స్టేటస్ కోడ్, ఇదేమో రీజన్ ఫ్రేజ్. అంటే ఏంది డీటెయిల్స్ ప్రాపర్ గా సక్సెస్ఫుల్ గా వచ్చాయా లేదా అనేది ఇది కూడా ఇండికేషన్ అండి. హెచ్టిటిపి మెథడ్ లో మనం హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అన్ని చూసాం కదా, అలాగా ఇక్కడ దాన్నే 200 ఓకే అని చెప్పాను కదండి. గెట్ రెస్పాన్స్ కి ఎగ్జాక్ట్లీ ఇట్లా వచ్చింది చూడండి, స్టేటస్ కోడ్ 200 అండ్ ఓకే అని వచ్చింది. ఇవి మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ చేయకపోయినా ఎలా వచ్చింది అంటే డిఫాల్ట్ గా సిస్టమ్ హాస్ గివెన్ 200 ఓకే. If you wanted to set it, you can set it here. Status code and reason phrase exactly. ఇప్పుడు హెడర్స్ బై డిఫాల్ట్ కొన్ని హెడర్స్ వచ్చేసి ఉంటాయండి ఎగ్జాక్ట్లీ చెప్పాలి. ఇక్కడ బాడీ ఉంది కదా, ఇక్కడ హెడర్స్ మనం ఏమి ఇవ్వలేదు కానీ కొన్ని హెడర్స్ వెళ్ళాయి ఎగ్జాక్ట్లీ చెప్పాలి. ఫైన్ సారీ, ఇది ఈ రెస్పాన్సెస్ సెక్షన్ లో ఇలా చేస్తున్నాం కాబట్టి మనకి ప్రాపర్ గా రెస్పాన్స్ వెళ్ళిపోతుందండి. ఇది బై డిఫాల్ట్ అలాగే ఉంది. ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ మాత్రం విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ ద ఎర్రర్ హ్యాండ్లింగ్ టైం ఎగ్జాక్ట్లీ. ఫర్ నౌ లీవ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. నౌ
ఇప్పుడు ఇక్కడ హార్డ్ కోడ్ చేద్దామండి. ఎగ్జాక్ట్లీ మనం ఊరికే 200 రీజన్ ఫ్రేజ్ ఏమో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ యాజ్ ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ ఎక్కడండి? కంట్రోల్ సేవ్. మల్టిపుల్ ఫైల్స్లో అయితే సేవ్ ఆల్. ఇప్పుడు ఒక ఫైలే ఉంది కాబట్టి సేవ్. నౌ చూసారా ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుందండి. ఎందుకని? ఇక్కడ బిల్డ్ ఆటోమేటికల్లీ అని ఒక ఆప్షన్ చెక్ మార్క్ చేస్తున్నాను. దీన్ని తీసేసాను అనుకోండి, ఆటోమేటిక్ బిల్డ్ అవ్వదు అనమాట. నేను చేంజెస్ సేవ్ చేయగానే. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ స్టార్టెడ్ యాప్ అని వచ్చింది. అంటే దాని అర్థమైంది మళ్ళీ మన అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ అని. నౌ వాట్ ఐ విల్ ట్రై టు డూ, ఐ ట్రై టు హిట్ వన్స్ అగైన్. ఓకే, అండ్ దెన్ ఇది రెజ్యూమ్ చేస్తానండి. చూడండి, రెజ్యూమ్ చేస్తే ఏమైంది? ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. స్టెప్ బై స్టెప్ వెళ్ళా. ఇక్కడ ఆగింది, అక్కడి నుంచి మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఐ విల్ సీ ది రెస్పాన్స్. చూసారా, హలో వరల్డ్ రెస్పాన్స్ సక్సెస్ఫుల్. 200 పెట్టాను, 200 వచ్చింది. రీజన్ ఫ్రేజ్ మార్చాను, రెస్పాన్స్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఓకే, క్లియర్ అండి? అంటే అక్కడ మనం కాన్ఫిగర్ చేసుకుంటే అలా చేంజెస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. ఇప్పుడు డీబగ్ చూసాము. నెక్స్ట్ లాగర్ కాంపోనెంట్ చూసాము, డీబగ్ చూసాము, అండ్ దెన్ వేరియబుల్ కూడా చూసాము, సెట్ వేరియబుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీన్ని ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు స్టాప్ చేసుకున్నాను. మనం చేంజెస్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ గుడ్ ప్రాక్టీస్. చిన్న చేంజ్ అయితే ఓకే. ఇక్కడ మళ్ళీ ప్యాలెట్లోకి వెళ్ళి చూసారా, సెట్ అని చేయగానే చాలా వచ్చాయి. అయితే ఐఎమ్ యూజింగ్ సెట్ వేరియబుల్ సెట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దీంట్లో నేనేం చేయాలనుకుంటున్నానంటే అట్రిబ్యూట్స్ మొత్తం సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, అట్రిబ్యూట్స్ మొత్తం. ఓకే, అందుకని లేదా అట్రిబ్యూట్స్లో హెడర్స్ ఒకటి సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, హెడర్స్ మొత్తం సేవ్ చేసుకోవాలనుకున్నాను. I can keep it as headers and click on this FX mode, expression mode. Expression mode అంటే డేటా వేవ్ ఎక్స్ప్రెషన్ రాయడం. అదే ఇంకోటి ఏంటి, ఎగ్జాక్ట్లీ లిటరల్ మోడ్. అప్పుడు మనం స్టాటిక్గా రాయాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక వేరియబుల్ ఏమో హెడర్స్ ఎక్కడ ఉన్నాయండి? అట్రిబ్యూట్స్లో ఉన్నాయి. రైట్, మనకి లోపలికి వచ్చిన తర్వాత డాట్ హెడర్స్. ఇప్పుడు ఈ వేరియబుల్లో ఈ హెడర్స్ అన్ని సేవ్ అవుతాయండి. ఇంకొక సెట్ వేరియబుల్ చేస్తానండి, జస్ట్ మనకు అర్థమయ్యేదానికి. ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ స్టాటిక్ అనమాట. ఈ వేరియబుల్ నేమ్ ఏంటంటే టెస్ట్ వేరియబుల్ అనుకుందాం. ఓకే, టెస్ట్ వాల్యూ వచ్చేసి టెస్ట్ వేరియబుల్. ఇప్పుడు ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే 0 వేరియబుల్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎన్ని ఉండాలి? వేరియబుల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్. ఐ ట్రై టు డీబగ్ దిస్. ఫాలో అవ్వగలుగుతున్నారు కదండి ఎవ్రీవన్? అర్థమవుతుందా? స్లోగానే చెప్తున్నానండి. ఐఎమ్ గోయింగ్ ఇన్ ఎ వెరీ స్లో మేనర్. వినిపించలేదండి? లేదు సార్, వినిపిస్తుంది. ఫాలో అవుతానని చెప్పాను సార్. అర్థమవుతుందా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే ఆపండి. ఫస్ట్ ఒక 1 వీక్ కొత్తగా ఉంటుంది కదండి, అందుకని మీకేంటి అన్ని టర్మినాలజీస్ అన్ని అర్థం కావాలి కదా. ఫైన్, డిప్లాయ్ అయింది. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఇట్. నౌ అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూల్ డీబగ్గర్లో వేరియబుల్స్ 0, పేలోడ్ ఈస్ పేలోడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ట్రిగ్గర్డ్ ఫ్రమ్ ద పోస్ట్మెన్, అండ్ దెన్ అట్రిబ్యూట్స్ అవన్నీ సేమ్ ఉంటాయి. మళ్ళీ ఐ విల్ నాట్ రిపీట్ ఇట్. నౌ ఇంకా ఈ డాటెడ్ లైన్ ఇక్కడే ఉంది కాబట్టి వేరియబుల్స్ చూస్తే మీకు ఇంకా 0నే ఉంది. ఇప్పుడు చూడండి,
సైజ్ 1 వచ్చిందా? ఎందుకని వేరియబుల్ ఒకటి క్రియేట్ చేశాను. వేరియబుల్స్లో ఏమున్నాయి? ఓన్లీ హెడర్స్ ఉన్నాయి. ఈ హెడర్స్ అన్ని సేవ్ చేసుకున్నాను నేను. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఒకటే ఉంది, ఇప్పుడు 2 వచ్చాయి. వచ్చిందా చూడండి. ఓకే, ఇప్పుడు ఈ వేరియబుల్స్ నేను ఎలా తీసుకోవాలి అని అంటే, ఒకవేళ వాడుకోవాలి అని అంటే ఇక్కడికి వెళ్ళి ఊరికి టెస్ట్ చేస్తున్నా. ఎక్స్ప్రెషన్ రాయాలంటే వార్స్ అనే కీవర్డ్ వాడాలండి. ఫస్ట్ వార్స్ డాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ కావాలి నాకు. వేరియబుల్ నేమ్ ఏంటండి? టెస్ట్. ఈ X+5 మోడ్ ఏంటి అని అంటే, ఎప్పుడన్నా ఇట్లా డీబగ్ మోడ్లో ఉండేటప్పుడు మనం ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే ఇలా వాడుకోవచ్చు. చూసారా? వార్స్ డాట్ అంటే ఆ వేరియబుల్ని ఎక్కడైనా వాడుకోవాలంటే వార్స్ డాట్ టెస్ట్ ఆ నేమ్ ఇచ్చాను. ఆటోమేటిక్లీ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ that particular variable. ఓకే అండి, చూసారా? ఇప్పుడు ఒకవేళ వార్స్ డాట్ హెడర్స్ వాడుకోవాలనుకున్నాను అనుకోండి. ఎందుకని హెడర్స్ అండ్ వేరియబుల్ నేమ్ ఉంది కదా, అది ఇచ్చాను అనుకోండి. వార్స్ డాట్ హెడర్స్, చూసారా ఆ వేరియబుల్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు దాంట్లో కూడా ఐ వాంటెడ్ టు యాక్సెస్ ఓన్లీ దిస్ కోరిలేషన్ ఐడి అనుకోండి. ఓకే, డాట్ ఓకే, ఇది ఎక్స్ప్రెషన్ తప్పు అని చెప్తుందండి. ఎందుకని? ఇది ఇక్కడ హైఫన్ ఉంది కదండి. హైఫన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సింగిల్ కోట్స్ వాడుకోవాలి. ఇక్కడ యాక్చువల్లీ సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ వాడితే ఆ పర్టికులర్ ఐడికి దెన్ యుల్ గెట్ ఇట్. చూడండి, మీరు ఏం పంపించారు? కోరిలేషన్ ఐడి ఇక్కడ హెడర్స్లో పంపించారు కదా, దాన్ని నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను. వార్స్ డాట్ హెడర్స్ డాట్ సింగిల్ కోట్స్ కోరిలేషన్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్స్లో ఇంకోటి తీసుకోవాలనుకున్నాను. సోర్స్ డాట్ చూసారా పోస్ట్ మ్యాన్. మనం పోస్ట్ మ్యాన్ ఇక్కడ పంపించాం, గుర్తుందా? పోస్ట్ మ్యాన్. ఓకే, దీనికి నేను డబుల్ కోట్స్ ఇవ్వలేదు, సింగిల్ కోట్స్ ఇవ్వలేదండి. ఎందుకని? ఆ హైఫన్ కానీ అట్లాంటి స్పెషల్ క్యారెక్టర్ ఏం లేదు కాబట్టి అక్కడ ఆబ్వియస్లీ వార్స్ డాట్ హెడర్స్ డాట్ సోర్స్ అని ఇవ్వగానే పనిచేస్తుంది. అంటే ఇది ఎందుకండి? ఎవాల్యుయేట్ చేసుకునేదానికి. ఇప్పుడు ఏదైనా మనం ఇక్కడ మ్యాపింగ్ ఏదైనా చేయాలనుకోండి కింద ఎగ్జాక్ట్లీ, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఫైన్. నా ఇప్పుడు Means చూస్తే ఎన్ని evaluate, వేరియబుల్స్? Mahesh, one doubt. Evaluate means it is just to know what the value is inside that particular ఇన్సైడ్ దట్ header. ఎగ్జాక్ట్లీ. అంతే అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ లాగర్ లో యాక్చువల్గా ఇప్పుడు ఐ వాంటెడ్ టు ప్రింట్ సంథింగ్. ఇక్కడ పేలోడ్ అని ఇచ్చాను, పేలోడ్ అంతా ప్రింట్ అయింది. పేలోడ్ లోపల ఏదైనా కావాలన్నా పేలోడ్ డాట్ అని రాసుకుంటాం. ఇప్పుడు వేరియబుల్ కావాలంటే వార్స్ డాట్ అని రాయాలి. ఎగ్జాక్ట్లీ. Okay, just to know what it is means how we can use it. అంతే కదా. ఇప్పుడు మనకి రైట్, ఇప్పుడు ఒక కొత్త ఇది వచ్చింది, దానికి ఎక్స్ప్రెషన్ తెలుసుకొని కదా తర్వాత యూ కెన్ మ్యాప్ ఇట్ హియర్ సమ్వేర్ వేర్ ఎవర్ యూ రిక్వైర్. Okay. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే, ఇప్పుడు నాకు సోర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నానండి ఇంకొక లాగర్లో. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. అది నెక్స్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమైందండి? ఈ పేలోడ్ వచ్చింది, పేలోడ్ మారిపోయి ఉంటుంది, ఇది వెళ్ళిపోయి రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక లాగర్లో ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రింట్ సోర్స్. హౌ డు ఐ నో ద ఎక్స్ప్రెషన్? వార్స్ డాట్ హెడర్స్ డాట్ సోర్స్. ఇప్పుడు నేను ఇది రాసే ముందు ఇక్కడ ఎవాల్యుయేట్ చేసుకుంటే కరెక్ట్గా అయిపోద్ది కదండి, చెక్ చేసుకోవచ్చు కదా డీబగ్ మోడ్లో. ఇది కరెక్ట్గా పనిచేస్తుందండి. ఓకే, రైట్. నౌ ఇట్స్ auto deploying. It's deployed. Mule debugger.
ఇచ్చేయలేదు కదా. ఇప్పుడు సీదా లాగ్ అండి. ప్రింట్ అయింది. ఈ ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే ఒక్కొక్కసారి మనకి ఎలా ఉందో లోపల అంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదండి. స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు దిస్ ఎక్స్ప్రెస్ వై మోడ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, హెడర్స్ లో సోర్స్ ఉంది, ఇలాగ వ్యార్స్ డాట్ హెడర్స్ డాట్ అలా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వైరీ పేరెంట్స్ చూడాలనుకుంటున్నా, వ్యార్స్ డాట్ ఓన్లీ హెడర్స్ వచ్చాయి కదా, అట్రిబ్యూట్స్ లేదు కదా, అట్రిబ్యూట్స్ ఉంది. ఇప్పుడు అట్రిబ్యూట్స్ లో ఓన్లీ క్వైరీ పేరెంట్స్ చూడాలనుకుంటున్నా. You can see like this. క్వైరీ పేరెంట్స్ లో మీకు గుర్తుంటే ఒకటే పాస్ చేస్తాం మనం, key1 value1. ఇప్పుడు క్వైరీ పేరెంట్స్ డాట్ key1 అంటే దీని వాల్యూస్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అండి. ఈ ఎక్స్ప్రెషన్ కరెక్టా కాదని మనకు ఐడియా వస్తుంది కాబట్టి వీ కెన్ రైట్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ది కోడ్, మన కోడ్ లో ఎగ్జాక్ట్లీ. ఫైన్. ఈ ఆప్షన్ డీబగ్ మోడ్ లో మాత్రమే ఉంటుందా? అవునండి, అవును. అందుకని ఇక్కడ నేను మ్యూల్ డీబగర్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ప్రెస్ వై మోడ్. రియల్ టైమ్ లో ఈ మ్యూల్ డీబగర్ ఇది చాలా ఉపయోగపడతాయండి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ షోయింగ్ ఇట్ వన్స్ అగైన్. Now resume it, you can see the hello. ఓకే, సెట్ వేరియబుల్ కాంపోనెంట్ కూడా చెక్ చేస్తున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే వేరియబుల్ ఎప్పుడైనా సెట్ చేసుకుంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ సెట్ పేలోడ్ ఉందండి, ఈ ముందు పేలోడ్ కూడా నాకు కావాలి, దీనికి ఉన్న ముందు పేలోడ్ కూడా. అప్పుడు ఏం చేస్తాం, ఒక వేరియబుల్ సెట్ చేసుకొని ఒరిజినల్ పేలోడ్ని ఇక్కడ సేవ్ చేసి పెట్టుకుంటే తర్వాత అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓవర్ రైట్ అయిపోయింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎక్కడ నాకు కావాలన్నా కూడా. అందుకని వేరియబుల్స్ ఉపయోగపడతాయి. వెన్ ఎవర్ వీ వాంటెడ్ టు యూజ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద లేటర్ పాయింట్స్ ఆఫ్ టైమ్ విచ్ ఆర్ గెటింగ్ ఓవర్ రిటర్న్, ఆ టైంలో వేరియబుల్ సెట్ చేసి పెట్టుకుంటాం అండి. చేసి పెట్టుకొని ఆ టైంలో వాడుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఒరిజినల్ పేలోడ్ కూడా, ముందు వచ్చిన పేలోడ్ కూడా ఇక్కడ కావాలనుకుందాం అండి. ఇప్పుడు ఇక్కడ పేలోడ్తో ఓవర్ రైట్ చేశాను, అప్పుడు ఆటోమేటిక్గా ఆ పేలోడ్ ఉండదు కదండి. అందుకని ఆ వేరియబుల్లో సెట్ చేసుకొని, అండ్ దెన్ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ దాట్ ఆల్సో ఐ కెన్ యాక్సెస్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం అంటే, ఇక్కడే ఈ అట్రిబ్యూట్స్ డాట్ హెడర్స్ ఉంది కదా, దీన్ని ఒరిజినల్ పేలోడ్ అనుకుందాం. ORGINAL పేలోడ్ అని సెట్ చేసుకొని, అండ్ దెన్ ఇది పేలోడ్గా సెట్ చేద్దాం. అంటే ఏంటి, ఇప్పుడు నేను పోస్ట్ మ్యాన్ నుంచి పంపించిన పేలోడ్ ఈ వేరియబుల్లో సెట్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ సెట్ పేలోడ్ అవుద్ది, అయినా కూడా ఇక్కడ వేరియబుల్లో ఆ ముందు పేలోడ్ ఉంటుంది కాబట్టి ఐ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ అండ్ మ్యాప్ సంథింగ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. సి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. స్టార్టెడ్. ఇప్పుడు దీంట్లో ఈ వేరియబుల్ ఏముంది, ఒరిజినల్ పేలోడ్. ఓకే, ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే పేలోడ్ ఏముంది, ఇదే ఉంది. ఇప్పుడు ఏమైంది, పేలోడ్ సెట్ పేలోడ్ చేస్తే పేలోడ్ ఓవర్ రైట్ అయిపోయింది, బట్ వేరియబుల్లో ఇది ఉంది. నౌ ఐ హ్యావ్ సమ్ కాంపోనెంట్ హియర్ విచ్ ఈస్ యూజింగ్ దిస్ పర్టికులర్ పేలోడ్. అప్పుడు ఇది ఉపయోగపడుతుంది కదండి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద రీజన్ వీ వాంటెడ్ వేరియబుల్స్. ఎగ్జాక్ట్లీ. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? మీరు ఇక్కడ వేరియబుల్ సెట్ చేసింది ఓన్లీ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఈ ఫ్లోకేనా, లేకుంటే వేరే ఫ్లోలో కూడా? టోటల్ ప్రాజెక్ట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి, ఈ హలో వరల్డ్ డెమో అనే ప్రాజెక్ట్ ఆర్ అప్లికేషన్ ఉంది చూసారా, ఓకేనా, ఎన్ని ఫ్లోస్ ఉన్నా, ఎన్ని కాన్ఫిగరేషన్ XML ఫైల్స్ ఉన్నా, వాటిలన్నిటిలోకి ఈ వేరియబుల్స్ అవైలబుల్. మళ్ళీ నేమింగ్ మళ్ళీ సేమ్ నేమ్ తోటి యూజ్ చేసుకోవచ్చా? చేస్తే ఓవర్ రైట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెట్ వేరియబుల్ చేశానండి, ఒక నేమ్ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నేమ్ ఇచ్చాను, ఒరిజినల్ పేలోడ్ అని. ఇదే సెట్ వేరియబుల్ లో నేను ఒరిజినల్ పేలోడ్ అని పెట్టాను అనుకోండి, ఈ ఒరిజినల్ పేలోడ్ వేరియబుల్ ఓవర్ రైట్ అయిపోతుంది. అందుకని యూ నీడ్ టు గివ్ డిఫరెంట్ వన్స్, ఆర్ ఇఫ్ ఫంక్షనాలిటీ ఈస్ డిమాండింగ్ ద సేమ్ ఓవర్ రైట్ చేయాల్సి వస్తుంది అంటే ఓవర్ రైట్ చేసుకుంటారు. ఓకే,
అంటే ఇక్కడ వరకు ఆ వేరియబుల్ కి ఆ వాల్యూ ఉండాలి. ఈ ప్రాసెస్ తర్వాత అదే వేరియబుల్ కి వేరే వాల్యూ ఉండాలి అనుకోండి, ఓవర్ రైట్ చేస్తారు. నో ప్రాబ్లం కదా. అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పేదా? మీరు అట్రిబ్యూట్స్ అక్కడ మీరు డిఫైన్ చేశారు కదా, మళ్ళీ అట్రిబ్యూట్ది కొంచెం అర్థం కాలేదండి. అంటే ఏం అర్థం కాలేదు చెప్పండి. మీరు అట్రిబ్యూట్ ఇక్కడ లాగర్లో సెట్ చేశారు కదా, మళ్ళీ అదే అట్రిబ్యూట్స్ అక్కడ లాగర్ లో సెట్ చేస్తే లాగర్ లో ప్రింట్ అవుద్ది, కానీ అది అప్లికేషన్ అవైలబిలిటీ ఎక్కడ ఉంటుందండి? ఇది ప్రింట్ అయ్యింది. లాగర్ అసలు లాగర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు? ప్రింట్. అంతే, ప్రింటే. అది ఇంకా అది మీకు ఇది ప్రాసెస్ చేసేటప్పుడు దీనికి అవైలబిలిటీ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు అట్రిబ్యూట్స్ ఇక్కడ ఇలా ఉంది, ఎక్కడో దగ్గర బ్రేక్, ఇప్పుడు పేలోడ్ బ్రేక్ అయినట్టు అట్రిబ్యూట్స్ కూడా బ్రేక్ అయ్యాయి అనుకోండి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతాం? అందుకని ఇక్కడ అట్రిబ్యూట్స్ లేకపోతే హెడర్స్ సేవ్ చేసి పెట్టుకున్నాం. ఎగ్జాక్ట్లీ, సేవ్ చేసుకున్న దానివల్ల నెక్స్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో See, ఈ అట్రిబ్యూట్స్కి ప్లస్ పోస్ట్ మ్యాన్ అట్రిబ్యూట్స్కి సంబంధం లేదు. పోస్ట్ మ్యాన్ అట్రిబ్యూట్స్ కాదు కదండి, హెడర్స్ కదా. ఓకే, అవే కదా సంబంధం ఉంటేనే కదండి లిజనర్ చేసింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా ఏమర్థమైంది అండి మనకి? ఇవన్నీ చేస్తేనే కదా ఇక్కడ అట్రిబ్యూట్స్ వచ్చింది. ఇప్పుడు దాకా నోట్ ప్యాడ్ లో మనం ఇప్పుడు చూసిందంతా బయట నుంచి వచ్చిన హెడర్స్ అన్ని కలిపే కదండి అట్రిబ్యూట్స్ అయినాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ అట్రిబ్యూట్స్ అండి. ఈ అట్రిబ్యూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? HTTP రిక్వెస్ట్ లో మెథడ్, యూఆర్ఎల్, హెడర్స్, క్వెరీ పారమ్స్, యూఆర్ఐ పారమ్స్, ఆథరైజేషన్ ఇవన్నీ కలిపితే అట్రిబ్యూట్స్ అయినాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు ఈ యారోస్ అన్ని. నెక్స్ట్ బాడీ చూసారా? బాడీ ఒకటి పేలోడ్ అయింది. అంటే ఇక్కడి నుంచి వచ్చే బాడీ ఏమో పేలోడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ హెడర్స్, ఆథరైజేషన్, క్వెరీ పారమ్స్, యూఆర్ఐ పారమ్స్, యూఆర్ఎల్, నెక్స్ట్ మెథడ్ ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ గా కన్వర్ట్ అవుతుంది. అది ఎవరు చేస్తున్నారు? లిజనర్ చేస్తుంది. ఓకే, రిక్వెస్ట్ అన్నట్టు. మరి HTTP రిక్వెస్ట్ ని మ్యూల్ ఈవెంట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, మ్యూల్ ఈవెంట్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అట్రిబ్యూట్స్, పేలోడ్, వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ మనం అప్లికేషన్ లోపల వచ్చిన తర్వాత మనం క్రియేట్ చేసుకుంటున్నాం. బయట నుంచి మాత్రం ఓన్లీ అట్రిబ్యూట్స్ అండ్ పేలోడ్ మ్యాప్ అవుతుంది. అందుకండి స్టెప్ బై స్టెప్ డీబగ్ చేసి చూపించింది కూడా. రీజన్ ఏంటంటే దట్ ఈస్ ద రీజన్. ఎగ్జాక్ట్లీ. యా, ఎనీ క్వశ్చన్స్ అండి ఇంకా? మహేష్, అదే స్టార్టర్ లాగర్ దగ్గర ఒక పాయింట్ ఉంది కదా రెడ్ కలర్ది, అది వచ్చేసి డీబగ్గర్ పాయింట్ కదా. సో మీరు ప్రతిసారి మాకు చూపించేటప్పుడు లైక్ నెక్స్ట్ 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 క్లిక్ చేస్తా చూపించారు కదా. అవునండి. ఓకే. ఇప్పుడు ఈ డీబగ్గర్ నాకు ఇక్కడ వద్దండి, ఇక్కడ పెట్టుకోవాలి. ఐ కెన్ రిమూవ్ బ్రేక్ పాయింట్, ఇక్కడ పెట్టాను అనుకోండి. నెక్స్ట్ టైం హిట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఆగుద్ది. అంటే ఇప్పుడు మీకు చిన్న ఫ్లో కాబట్టి దట్ ఈస్ ఫైన్ అండి. బట్ రియల్ టైంలో చూసారా, అంటే ఇవన్నీ ఆల్రెడీ రన్ అయిపోయి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ వేరియబుల్స్ 2 ఉన్నాయి, పేలోడ్ చూడండి, అక్కడ అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఇక్కడ ఏమున్నాయో దాని ఉంటాయి. మనం బ్రేక్ పాయింట్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ. చాలా మంది నేను ఇక్కడే పెడుతున్నాను కదా అంటే అక్కడే ఉంటుందని కదా. వేర్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ యూ కెన్ కీప్ ఇట్. ఎగ్జాక్ట్లీ, మన రిక్వైర్మెంట్ బట్టి మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎక్కడ లైక్ డీబగ్గింగ్ చేయాలి, అండర్స్టాండ్ చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఫర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చాలా పెద్ద ఫ్లో ఉందండి. ఆ ఫ్లోలో ఇప్పుడు మీరు ప్రతిసారి ఫస్ట్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 5 minutes పడుతుంది అనుకోండి. మనం ప్రతిసారి వేస్ట్ కదా, ముందుదంతా అవసరం లేదు కదా. ఓన్లీ అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్ లో పెట్టుకొని అక్కడే డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది. ఫ్యూ సెకండ్స్ లో మనం డీబగ్ చేసుకోవచ్చు కదా. క్లియర్ అండి? ఇంకా డౌట్ ఉందండి? అర్థమైందండి? మైక్ పని చేయలేదేమో సార్. ఓకే, కాదులేండి, అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామని. ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ఐ వాజ్ ఆస్కింగ్.
Set variables lo we can pass anything, right? Means like a string value kani, numbers kani, నెంబర్ కానీ ఎస్ అండి ఎస్ ఎస్ we can స్ట్రింగ్ set any values. ఆబ్జెక్ట్ ఆల్సో ఎనీథింగ్. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ క్రియేటింగ్ సెట్ వేరియబుల్. ఎగ్జాక్ట్లీ దెర్ ఈస్ అనదర్ వే ఆల్సో, అది మనం డేటా వ్యూ చూసేటప్పుడు చూద్దాం. ఓకే, సెట్ వేరియబుల్ చేసుకోవాలంటే అండ్ సెట్ వేరియబుల్ తోటే ఒక వేరియబుల్ సెట్ చేయగలుగుతారు. యూ కెనాట్ క్రియేట్ మల్టిపుల్ వేరియబుల్స్. అందుకనే ఇప్పుడు ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేయాలంటే ఐ ప్లేస్డ్ అనదర్ సెట్ వేరియబుల్ కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 వేరియబుల్స్ క్రియేట్ చేయాలనుకోండి, మీరు సెట్ వేరియబుల్స్ 5 డ్రాగ్ డ్రాప్ చేసుకోవాలి. Set variables is to pass a value, right? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్ పేలోడ్ బ్రేక్ అయిందండి. ఎగ్జాక్ట్లీ అంతే కదా, పేలోడ్ బ్రేక్ అయిందండి. ముందు వచ్చే పేలోడ్ ఇక్కడ బ్రేక్ అయింది కదండి, ఓవర్ రైట్ చేసాం కదా. అవును. ఇప్పుడు ఈ ముందుండే పేలోడ్ కూడా నాకు ఈ ఫ్లో ఇక్కడ దీని తర్వాత అవసరం అండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతాను? పేలోడ్ ఓవర్ రైట్ అయిపోయింది కదా. అదే నేను ఈ సెట్ పేలోడ్ వేరియబుల్లో ఒరిజినల్ పేలోడ్ అని సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని తర్వాత కూడా వ్యాన్స్ డాట్ ఒరిజినల్ పేలోడ్ చేశాను అనుకోండి, అవైలబుల్ ఉందా నాకు? ఇప్పుడు నేను యాక్సెస్ చేసుకోవచ్చా దీన్ని? ఉంది కదా. ఎస్. ఓకే, ఇలాంటి ఇన్స్టెన్సెస్ బోల్డ్ వచ్చి వస్తాయి మనకి రియల్ టైంలో. అంటే ముందున్నవి ఓవర్ రైట్ అయిపోతుంటాయి, మళ్ళీ మధ్యలో అవసరం అవుతా ఉంటాయి. అందుకని అలాంటివన్నీ వేరియబుల్స్ లో సేవ్ చేసి పెట్టుకుంటాం ముందుగా. Okay, so whatever we set in the set variables, we can reuse it in future in the flow. ఫ్లోలో ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఆ పర్టికులర్ రిక్వెస్ట్ కి ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు మధ్య మధ్యలో. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి బిఫోర్? ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అయిన తర్వాత దెన్ ఐ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఎగ్జాక్ట్లీ. And one more thing, a listener low we have given 200 response successful and icham kada. అవునండి. So if it is a failure means how to set that, because responses lo oka response అదే సెక్షన్ ఐ డీల్ అండి ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు. అప్పుడు దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ నీడ్స్ టు బి కాన్ఫిగర్. ఎర్రర్ రెస్పాన్స్ ఉంది కదా ఇక్కడ, ఇదేమో సక్సెస్ రెస్పాన్స్ కి. ఓకే, దిస్ బాడీ అండ్ హెడర్స్, స్టేటస్ కోడ్, రీజన్ ఫేస్. దిస్ ఈస్ ఫర్ ఎర్రర్ రెస్పాన్స్. ఎర్రర్ రెస్పాన్స్ కి బాడీ, హెడర్స్, స్టేటస్ కోడ్, రీజన్ ఫేస్. ఎర్రర్ రాగానే ఈ పర్టికులర్ పార్ట్ హ్యాండిల్ చేస్తుందండి. ఎర్రర్ వచ్చేటప్పుడు ఇదిగోండి, ఇక్కడ స్టేటస్ కోడ్ ఉంది, ఇక్కడ రీజన్ ఫేస్ ఉంది. ఒక క్వశ్చన్ యాడ్ చేస్తుంది దీనిలో. అండ్ స్టేటస్ కోడ్ రీజన్ ఫ్రేజ్ కస్టమ్ చేసుకోవచ్చా? లైక్ 700 సక్సెస్ఫుల్ అని ఆర్ ప్రీ డిఫైన్డ్ యూజ్ చేసుకోవాలి? అంటే స్టాండర్డ్స్ ప్రకారం వెళ్ళాలి కదండి. మీకు కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 700 చేద్దాం అనుకున్నా, మీరు మీ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ చేసుకోవాలనుకున్నారు, మీరు డిసైడ్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ అందరూ ఒప్పుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏం చేశాను, సేవ్ చేశాను 700 పెట్టి. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ వచ్చి ఆగింది. రెజ్యూమ్ చేస్తున్నాను. ఓకే ఫైన్. సరే, ఇది ఇంకొకటి. ఐ జస్ట్ వాంట్ ఐ రిమూవ్ బ్రేక్ పాయింట్. ఇప్పుడు డీబగ్ లోనే రన్ చేస్తున్నాను. యాక్చువల్గా డీబగ్ మోడ్ లోనే ఉంది, కానీ స్టిల్ ఇఫ్ ఐ క్లిక్ హియర్, నో బ్రేక్ పాయింట్, రెస్పాన్స్ వచ్చేసింది. బ్రేక్ పాయింట్ యాడ్ చేయలేదు కాబట్టి రెస్పాన్స్ వచ్చేసింది. దిస్ ఇస్ వన్ మోర్ పాయింట్. నౌ ఐ విల్ యాడ్ బ్రేక్ పాయింట్ హియర్. మళ్ళీ ఆగింది. రెజ్యూమ్, నెక్స్ట్, ఇట్లా వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్. సరే, రెజ్యూమ్ చేస్తాం. ఇప్పుడు కావాలని ఒక ఎర్రర్ రేస్ చేద్దామండి, సరిపోద్ది. అప్పుడు ఎర్రర్ ఎలా వచ్చిందో చూస్తారు మీరు. ఏం చేస్తా అంటే ఒక స్ట్రింగ్ తోటే నెంబర్ని
కంకాటినేట్ చేస్తున్నాం. అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చింది. ఓకే, వచ్చేసిందండి. ఇట్ ఈస్ టేకింగ్ ఎన్ యాజ్ స్ట్రింగ్, దాన్ని కూడా ఎగ్జాక్ట్లీ. ఓకే, దీన్ని కూడా స్ట్రింగ్ గా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే, ఇది కూడా ఎర్రర్ ఉంది, ముందుగానే డిప్లాయ్మెంటే ఫెయిల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే, హలో వరల్డ్ నెంబర్ ఇచ్చినా కూడా ఓకే, దిస్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ. ఒక పని చేద్దాం, ఈ సెట్ వేరియబుల్ ఏం చేద్దామంటే టెస్ట్ అని విల్ గివ్ ది 1 2 3. ఓకే, number. Okay, fine. Now I'll give as match.test. Okay, fine. ఇప్పుడు అంటే ఏం చేస్తానండి, ఒక స్ట్రింగ్ కి నెంబర్ ని కంకాటినేట్ చేస్తున్నాం. అవుతుందా లేదో చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. కంకాటినేట్ అయిపోద్ది కదా, అసలు రాంగ్ ఇది చేశాను, అది కాదు యాక్చువల్గా. ఐ టెల్ యూ దిస్ సినారీ, ఇట్ విల్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ. ఇది కూడా సక్సెస్ వచ్చేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఐ జస్ట్ డూ ప్లస్, అంటే స్ట్రింగ్ ని నెంబర్ తో యాడ్ చేస్తున్నానండి. స్ట్రింగ్ ని నెంబర్ తో యాడ్ చేస్తే ఏమవుద్ది, అవ్వదు కదా. ఓకే, కంకాటినేట్ అంటే ప్లస్ ప్లస్ వాడతాము MuleSoft లో. ఐ టెల్ యూ కంకాటినేషన్ గురించి కూడా. ఎడిషన్ చేయాలంటే ప్లస్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ స్ట్రింగ్ ని ఈ నెంబర్ తోటే vas.test అనే నెంబర్ తోటే ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్. ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఎర్రర్ రైజ్ అయిందా. యు ఆర్ కాలింగ్ ద ఫంక్షన్ విత్ ప్లస్, స్ట్రింగ్ వస్తుంది, నెంబర్ వస్తుంది, రెండు నెంబర్స్ ఉండాలని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏం లేదు కాబట్టి MuleSoft డిఫాల్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది అనమాట. దాన్ని డీల్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళొద్ది ఇప్పుడు, ఇక్కడ నుంచి ఇట్ విల్ గో టు ద లిజనర్. ఓకే, ఏ రెస్పాన్సెస్ కి, ఎర్రర్ రెస్పాన్స్ కి వెళ్ళొద్ది. ఇక్కడ డిఫాల్ట్ గా ఇచ్చేస్తుంది అనమాట. ఈ హెడర్స్ కానీ ఇవన్నీ ఏం మెన్షన్ చేయలేదు, అంటే ఆటోమేటికలీ MuleSoft కొన్ని డిసైడ్ చేసి పంపించేస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. నౌ చూడండి, 500 సర్వర్ ఎర్రర్. అండ్ ఇది ఎందుకు వచ్చింది, ఇక్కడికి వెళ్ళి మీరు లిజనర్ పార్ట్ లో ఎర్రర్ రెస్పాన్స్ పార్ట్ లో చూడండి, ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి. నేనేం చెప్పాను మీకు, ఎర్రర్ టైంలో ఎర్రర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్దని చెప్పాను కదా. మళ్ళీ హిట్ చేస్తాను, ఒకసారి చూపిస్తాను ఎర్రర్ ఆబ్జెక్ట్ కూడా. Mule Event. ఓకే, Mule Debugger. నెక్స్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దాకా మన Mule Event ఏముండిందండి, ఓన్లీ పేలోడ్, అదే అట్రిబ్యూట్స్, పేలోడ్, వేరియబుల్స్ ఉండింది. ఇప్పుడు ఎర్రర్ క్రియేట్ అయింది, ఎర్రర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, చూసారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్ తీసుకుంటున్నాడు. ఇదిగోండి, ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్ ని అక్కడ మ్యాప్ చేస్తున్నాడు లిజనర్ లో. ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్, ఇప్పుడు మనకు అదే ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతే చూడండి, ఆ ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్ లో ఉన్నది ఇక్కడ వచ్చింది. అంటే మనకి Mule Event లో ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ ఆబ్జెక్ట్ కూడా ఉంటుందని చెప్పి చెప్పడానికి దిస్ ఈజ్ అనదర్
థింగ్ ఎగ్జాక్ట్లీ. ఎనీ క్వశ్చన్స్ అండి? అర్థమైంది. ఎర్రర్ కూడా ఒకసారి అంటే ఎలా ప్రాపగేట్ అయ్యిందో అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 500 వద్దు, వేరేది కావాలనుకుందాం. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్తాం, ఇక్కడ స్టేటస్ కోడ్లో 503 ఇద్దాం అనుకుందాం. ఎగ్జాక్ట్లీ. లేదా 500 ఇచ్చేద్దాం అనుకుందాం. సేమ్ 500 ఉందో. రీజన్ ఫ్రేజ్ మాత్రం సర్వర్ క్రిటికల్ ఎర్రర్ అని పెట్టారు. ఓకే, ఇది హార్డ్ కోడ్ చేయమండి. జనరల్ గా విల్ పాస్ ఇట్ డైనమికల్లీ. ఎగ్జాక్ట్లీ వేరియబుల్లోనే ఏదో ఒకటి వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ ద్వారా వచ్చేటట్టు వెళ్ళుద్ది. ఓకే, ఇట్స్ అవుట్. చూడు. ఓకే, గాట్ ఇట్ అండి. ఎనీ క్వశ్చన్స్ అండి ఇంకా దీని మీద? ఎందుకంటే ఈ సెషన్ ఈ పర్టికులర్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ అండి. ఎగ్జాక్ట్లీ. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? వెళ్ళమంటారా నెక్స్ట్ టాపిక్? నో డౌట్ సార్. అక్కడ లిజనర్ లో ఓన్లీ వీ కెన్ సెట్ వన్ ఎర్రర్. అంటే డైనమిక్ చేస్తాం కదండి, వన్ ఎర్రరే కాదు. ఇప్పుడు హార్డ్ కోడ్ చేశాం కాబట్టి యూ కెన్ సీ మీ. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చిందండి. ఈ ఎర్రర్ డిస్క్రిప్షన్ వేరే. ఇంకొక ఎర్రర్ ఇక్కడ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాగర్లో మనకి ఎర్రర్ ఓకే ఇక్కడ వచ్చింది అనుకోండి. అప్పుడు ఈ ఎర్రర్ వేరే అనుకోండి. కానీ ఎర్రర్ డిస్క్రిప్షన్ మాత్రం వేరే అవుతుంది కదండి. అప్పుడు ఎలా వస్తుంది? ఇక్కడ డైనమిక్ చేస్తాం, మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్రర్ డిస్క్రిప్షన్ అని. అలాగే ఇక్కడ కూడా డైనమిక్ చేస్తామండి. ఇదిగోండి ఎఫెక్ట్స్ యూస్ చేసుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్స్. ఇక్కడ వ్యార్స్ డాట్ స్టేటస్ కోడ్ అను. ఓకే, ఎవ్రీ టైమ్ ఆ పర్టికులర్ ఎర్రర్కి వచ్చినప్పుడు ఈ స్టేటస్ కోడ్ కావాలని, ఇక్కడ ఇది కూడా వ్యార్స్ డాట్ రీజన్ ఫ్రేజ్ అని, ఇట్లా మనం డిసైడ్ చేసుకోవచ్చు. క్లియర్ అండి? డైనమిక్ చేస్తామండి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ ఎర్రర్స్. మనకు తెలిసినవి అయితే ఆటోమేటిక్లీ విల్ ట్రై టు సెట్ దెమ్. ఎర్రర్స్ డైనమిక్ చేయడం అంటే అక్కడ సెట్ చేయడం సార్ మనం. ఏంటండి? ఎర్రర్స్ అక్కడ అర్థం మనం కాలేదు. డైనమిక్ చేస్తాం అంటున్నారు కదా సార్. ఎర్రర్స్ డైనమిక్ చేస్తాం అంటున్నారు కదా సార్. ఎర్రర్స్ అది డైనమిక్ చేయడం అంటే చేయమండి. అక్కడ మనం ఎర్రర్ మ్యాపింగ్ డైనమిక్ చేస్తాం యాక్చువల్లీ. ఎర్రర్ రెస్పాన్సెస్ ఉంది కదండి, వాటిని డైనమిక్ చేస్తాం. అంటే సపోజ్ 200 సిరీస్ 300 సిరీస్ ఇలా ఇస్తాం కదా సార్. పర్టికులర్గా 200కి అది సక్సెస్ రావాలి, అలాగే 500కి అది క్రిటికల్ ఎర్రర్ రావాలి అని చెప్పి మనం సెట్ చేస్తాం కదా సార్. అదేనా మనం డైనమిక్ చేయడం అంటే ఎర్రర్స్? అంటే అంతే కదండి. ఇప్పుడు ఒక బ్యాడ్ రిక్వెస్ట్ వచ్చింది, అది 400 సిరీస్, ఆ 400 వెళ్ళాలి కదా స్టేటస్ కోడ్ బ్యాడ్ రిక్వెస్ట్ అని. ఎస్ సార్. ఓకే, అందుకని అప్పుడు ఏం చేస్తాము, అది డైనమిక్ గా ఇక్కడ సెట్ చేస్తాం. ఇక్కడ దానికి ఏం చేస్తాం, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ సెట్ చేస్తాం. ఆ పర్టికులర్ ఎర్రర్ రైజ్ చేసినప్పుడు ఓకే వేరియబుల్ ఆ స్టేటస్ కోడ్ ఏముంది 400 ఉంది, ఆ 400 తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. లేదా బ్యాడ్ రిక్వెస్ట్ కాకుండా ఇంకొక ఎర్రర్ వచ్చింది, అన్ఆథరైజ్డ్ ఎర్రర్ వచ్చింది, 401 అన్ఆథరైజ్డ్ రావాలి. అప్పుడు స్టేటస్ కోడ్ 401 పెడతాం, రీజన్ ఫ్రేజ్ అన్ఆథరైజ్డ్ అని పెడతాం. ఆ రెండు వేరియబుల్స్ సెట్ చేసి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వేరియబుల్స్ ఏం వాల్యూస్ ఉన్నాయో అది ప్రింట్ చేస్తాం. అది ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఏం లేదు అది చూపిస్తాం. ఇంకో ఓకే క్లారిఫికేషన్ సార్. అంటే టెక్నాలజీ డిఫరెంట్గా అనిపిస్తే అడిగాను. ఓకే, నో ప్రాబ్లం, నో. చెప్పండి, ఇంకోరు ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? యా ప్లీజ్. ఇది ఇక్కడ మీరు వేరియబుల్ రాంగ్ ఇచ్చారు కదా, ఇంతకుముందు ఎర్రర్ వచ్చింది కదా. సో కానీ వ్యాలిడేషన్స్లో ఇక్కడ దేర్ ఆర్ నో ఎర్రర్స్ అని వస్తుంది, దీంతో సంబంధం లేదు సార్ దానికి. సి అది రన్ టైంలో వస్తుందండి. అంటే ఇప్పుడు దీంట్లో ఈ కోడ్లో తప్పేం లేదండి. ఓకే, దీంట్లో నెంబర్ ఉందని ఎప్పుడు తెలుస్తుందండి? రన్ అయ్యేటప్పుడే కదా. ఓకే, డిబగ్లో రన్ అయ్యేటప్పుడు ఇది నెంబర్ అని, నెంబర్ని స్ట్రింగ్ తోటే యాడ్ చేయాలని ఎప్పుడు జరుగుతుందండి ఆపరేషన్? మీరు రిక్వెస్ట్ ట్రిగ్గర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కదండి ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, కానీ ఇది ఫంక్షన్ ఫీల్డ్ కాదు సార్. ఇది ఏంటండి? ఈ ఫీల్డ్ లైక్ ఫీల్డ్ టైప్ ఫంక్షన్ కదా, అది
వ్యాలిడేట్ ఇక్కడ చేయదా సింటాక్స్? అవునండి. ఇప్పుడు ఇది నెంబరు, ఇది స్ట్రింగ్. ఇప్పుడు దీంట్లో కోడ్లో ఎక్కడైనా తప్పు ఉందా చూడండి. లేదు కదా. ఓకే, కోడ్లో తప్పు లేదు. ఐ మీన్ టెక్స్ట్లో కోడ్లో తీసుకుంటే తప్పు లేనప్పుడు డిప్లాయ్ అయిపోద్ది కదండి మీకు. ఓకే. మీకు ఒకవేళ కోడ్లో తప్పు లేనప్పుడు అప్లికేషన్ డిప్లాయ్ అయిపోద్ది. కానీ రన్ చేసేటప్పుడు అంటే ఇక్కడికి వచ్చింది రిక్వెస్ట్, ఓ ఇదేమో స్ట్రింగ్ ఉంది, ఇదేమో నెంబర్ ఉంది, ఈ రెండింటిని యాడ్ చేయలేం కదా, తప్పు కదా అని చెప్పి అప్పుడు ఎర్రర్ రేస్ చేస్తుంది. ఓకే, ఐ మీన్ ఫార్ములా ఫీల్డ్ టైప్గా తీసుకోదు, ఇది టెక్స్ట్ టైప్. ఓకే సార్. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? నో సార్. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ ఒకసారి అగైన్ గో బ్యాక్, వాచ్ ఇట్. ఓకే, డూ ద సేమ్ థింగ్ వాట్ ఐ హ్యావ్ డన్, డూ 10 to 15 different times also. మీరు చేసినా కానీ ఎవ్రీ టైమ్ యూ లెర్న్ ఎ న్యూ థింగ్ హియర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇదే అండి. ఇప్పుడు ఇదే డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ లో చేసాం. మీరు అబ్జర్వ్ చేస్తే హలో వరల్డ్ మ్యూల్ అప్లికేషన్ పోస్ట్ మ్యాన్ నుంచి HTTP రిక్వెస్ట్ చేసాం, లిజనర్ ఉంది. ఓకే, అండ్ దెన్ మన రిక్వెస్ట్ ని ఇంటర్నల్ గా కాంపోనెంట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ లాగరు, ఇక్కడ ఒక లాగరు. అప్పుడు ఆ కమ్యూనికేషన్ అంతా ఎలా జరుగుతుందంటే ఒక క్యూ ఉంటుంది ఇంటర్నల్ గా, ఆ క్యూలో పాస్ చేస్తుంది. రాగానే ఇక్కడ చూసారా, హలో వరల్డ్ లో మనం అట్రిబ్యూట్స్ ఏం పంపించలేదు, నాన్ ఎంటీ, పేలోడ్ ఎంటీ, వేరియబుల్స్ ఎంటీ. అంటే అట్రిబ్యూట్స్ లో కొన్ని వాల్యూస్ వస్తున్నాయని. సెట్ పేలోడ్ తర్వాత పేలోడ్ హలో వరల్డ్ అయింది, ఇక్కడ నాన్ ఎంటీ. మనం వేరే కండిషన్స్ అన్ని చూసామండి, బట్ స్టిల్ బిఫోర్ గోయింగ్ ఈ పర్టికులర్ డయాగ్రామ్ దేనికి అంటే ఓన్లీ హలో వరల్డ్ కి ఫస్ట్ చేసాం కదా, దానికంటే. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మ్యూల్ ఈవెంట్ ఎలా ఉంది, అట్రిబ్యూట్స్ నాన్ ఎంటీ, పేలోడ్ హలో వరల్డ్, వేరియబుల్స్ ఎంటీ. ఎందుకని ఎక్కడ వేరియబుల్స్ క్రియేట్ చేయలేదు, ఇక్కడ నుంచి రెస్పాన్స్. ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ హలో వరల్డ్ అప్లికేషన్. ఎగ్జాక్ట్. ఓకే ఫైన్. నెక్స్ట్ క్లియర్ కదండి మొత్తం. ఇది ఒకసారి మళ్ళీ గో బ్యాక్ అండ్ సీ ఎవ్రీథింగ్. ఓకే, ఈవెన్ దిస్ ఇస్ ఓకే, దిస్ ఈస్ డన్. ఫైన్. రేపు ఏం చేద్దామంటే దెన్ విల్ గో టు ద నెక్స్ట్ సెషన్. యా, ఎనీ క్వశ్చన్స్ అండి? నో క్వశ్చన్.